అదే సార్. ఎందుకంటే అట్లా కనీసం చూద్దాం అంటే పైకి ఎక్కడానికి మనకు టైం సరిపోకుండా కనీసం దర్శనం ఉన్న జిల్లా స్వాగతం. ధన్యవాదాలు. వెల్కమ్ టు జనగాం. పాలమూరు టు పాలకుర్తి కౌర యాత్ర, పాలమూరు టు పాలకుర్తి కౌర యాత్ర, ప్రజా కవులు, ప్రజా కవులు. సార్ పాలమూరు జిల్లా నుండి మన జనగామ జిల్లాకు విచ్చేసినటువంటి కవులకు కవయిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఉంది జనగామ జిల్లా కవులు కళాకారుల ఐక్యవేదిక. నిన్నటి రోజు రామ్మూర్తి గారు పాలమూరు నుంచి కవియాత్ర అనే కార్యక్రమం కోసం మరి ఇక్కడ పాలకుర్తికి వెళ్ళడానికి వస్తున్నటువంటి కవులకు మనం ఇక్కడ స్వాగతం పలుకుతాము అనేసి అన్నప్పుడు రాత్రికి రాత్రే ఒక ప్లాన్ తయారు చేసి కలెక్టరేట్ దగ్గర స్వాగతం పలికి ఇటువంటి పాలకుర్తి కార్యక్రమం చేద్దాము అనేసి అనుకొని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనగామ జిల్లా బోరుగడ్డ, పోతుగడ్డ, కళ్ళకు కానాచేనటువంటి జిల్లాలో స్వాగతం పలకడం అనేది అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రామ్మూర్తి ఈ కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఉపకర్త పెద్దలు జనగామ జిల్లాకే గర్వకారణమైనటువంటి డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ గారు. వారు వివిధ ప్రక్రియల్లో తెలుగు సాహిత్యంలో ఉన్న అనేక ప్రక్రియల్లో ఉద్దండులైన పండితులు, ఉపాధ్యాయులు, అధ్యాపక శ్రేష్ఠులుగా ఉన్నటువంటి వారు వారి ఆలోచన ప్రకారంగా ఈరోజు స్వాగతం మిమ్మల్ని పాలకుర్తికి వీడ్కోలు అనే చిన్న కార్యక్రమాన్ని మేము చేయడం జనగామ కవుల పండితుల పక్షాన గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. పాలకుర్తి అనగానే ఒక తొలి శతకకర్త అయినటువంటి సోమనాథుడు తెలంగాణ ఆదికవి బమ్మెర పోతన బమ్మెర ఈ రెండు కూడా జనగామలో ఉండడం విశేషం. మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాంటి భూమికి, ఆ పుణ్యభూమికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని, మా ఆతిథ్యాన్ని, స్వాగతాన్ని స్వీకరించినందుకు జనగామ పక్షాన మీకు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి జనగామకు విచ్చేసినటువంటి కవులకు, కవయిత్రులకు ఘన స్వాగతం పలుకుతూ భాషావధూనయన భాష్పతతి నిల్పగా రాజసన్మాన వైరాగ్యముల ప్రకటించి కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా.
వినరా కవనాన విప్లవ కాహలిని పూరించి కమ్మ తెలుగులో తేట కావ్యాలు రచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలనేసెరా కవనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉద్ధరించిన భలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కానాచిరా. వెల్కమ్ వెల్కమ్ సార్. ఇప్పుడు వెంకట శ్రీనివాసరావు పాలమూరు జిల్లా రచయితలకు కవులకు కవయిత్రులందరికీ కూడా మా జనగామ జిల్లా పక్షాన సాదర స్వాగతం పలుకుతూ కవన మిత్రత్వం కొనసాగాలి. మరిన్ని కమ్మనైనటువంటి కథల పుస్తకాలు కావ్యాలు రావాలని సో మనందరి తోడ్పాటుతో ఈ ప్రజా సంక్షేమం కోరుతూ రాసేటువంటి రచనలు ప్రభావితం చేయాల్సిందిగా కోరుకుంటూ మీకు మరోసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు సార్. ఇప్పుడు అభినందన సోషల్ సర్వీస్ సొసైటీ సోమనాథ్ నుంచి పాలమూరు నుంచి పాలకుర్తి వరకు మరి సాహితీ యాత్రను జరుపుతూ మన జనగామ జిల్లా స్వాగత తోరణానికి కలెక్టరేట్ ముందు మేము స్వాగతం పలదానికి మీరందరూ కూడా స్వీకరించి మన యొక్క కవుల యొక్క ఐక్యతను ఒక సుహృద వాతావరణ సోదర భావాన్ని ఇక్కడ ఒక కన్నుల పండుగగా జనగామ జిల్లా కేంద్రంలో ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఈ సాహిత్య భావజాలము, ఈ సాహిత్య వేదిక, సాహిత్య ఐక్యత ఇది సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అభినందన సోషల్ సర్వీస్ పక్షాన పాలమూరు నుంచి చేసినటువంటి కవయిత్రులకు, కవులకు, రచయితులకు, సాహితీమూర్తులకు మరొకసారి జనగామ జిల్లా కవులు కళాకారుల ఐక్యవేదిక పక్షాన మీకు అభినందనలు, శుభాభినందనలు, స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కవులు కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, ప్రజా కళలు, ప్రజా కవులు, ప్రజా సాహిత్యం. ధన్యవాదాలు చారి గారు. ఇప్పుడు తెలంగాణ సాహిత్య జిల్లా బాధ్యత రాష్ట్ర నాయకులు సామ్రాజ్ యాదగిరి గారు. పాలమూరు కవులకు కవయిత్రులకు స్వాగతం. ఒట్టికోట అల్వారు స్వామి అడుగుపెట్టిన ఈ గడ్డ మీద మీరు అడుగుపెట్టి ఇక్కడి లోకములది కదా అని సాగుతున్న మన కవితా లోకానికి కవులే ప్రామాణికం కాబట్టి మీ బదులు ఏదైతే మీరు ఈ ప్రయోగశాలగా ఈ యాత్రను తీసుకున్నారో ఇది తెలంగాణలో ఉన్న కవులకందరికీ కూడా మార్గదర్శకం కావాలని చెప్పి మొత్తం ఈ జనగామలో మీరు స్వాగతం పలికిన వారిలో తెలంగాణ సాహిత్యం ఉన్నది, జనసం ఉన్నది, కవులు కళాకారుల ఐక్యవేదిక ఉన్నది. ఒక మాటలు చెప్పాలంటే జనగామ జిల్లా సాహిత్యోద్యమానికి, కళారంగానికి నాయకత్వం వహిస్తున్న ఆ నాయకత్వం అంతా కూడా మీ పాలమూరు కవులకు మరొకసారి సుస్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ. Actually, the pioneer to produce beautiful novels and writings from yours, different types of writings. Thank you very much. I'm always with you. Let us fight against the rights and our justice for the sake of women emancipation. And thank you very much, sir. Thank you very much. Thank you. థ్యాంక్ యూ గుడ్డి గారు. భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు. జనగామ జిల్లా భాషోపాధ్యాయ సంఘ ప్రధాన బాధ్యత నేను శ్రీనివాసాచారి. పాలమూరు నుంచి పాలకుర్తి వరకు చేస్తున్నటువంటి కవిమిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ ఈ యాత్ర ఒక ప్రేరణగా తీసుకొని చక్కటి కవిత్వం రావాలని, అది అభివృద్ధికి, శాంతికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వరండా. థ్యాంక్ యూ చారి గారు. ఇప్పుడు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి జర్సం ప్రధాన కార్యదర్శి గడ్డ మనోజ్ కుమార్. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం మనోజ్ కుమార్, జెర్సన్ జాయింట్ సెక్రటరీ. ముందుగా పాలమూరు టు పాలకుర్తి జైత్రయాత్ర పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మీరు పెట్టాలని, మీరు జనగాంలో కూడా రిటర్న్లో వీలైతే ఇక్కడ స్టే చేస్తే మీ యొక్క కవి సమ్మేళనం కూడా నిర్వహించడానికి మేము జరసం తరఫున ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రంగరాజ్ ప్రసాద్.
పాలమూరు జిల్లా నుండి పాలకుర్తికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులకు, కవి మిత్రులకు ఇదే మా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇటువంటి సాహితీ వాతావరణంలో యాత్రలు చేస్తూ ఉంటే మిమ్మల్ని ప్రేరణ తీసుకొని మేము కూడా ఇట్లా స్టార్ట్ చేయాలని ఇప్పుడే ఆలోచన చేస్తూ ఒక సాహితీ వాతావరణంలో కవి సమ్మేళనం పెట్టినప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించుకొని ఇక్కడ కూడా పునీతులను చేస్తామని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నాయకత్వం వహించాలి. ధన్యవాదాలు ప్రసాద్ గారు. కవియాత్రకు నాయకత్వం వహిస్తున్నటువంటి వారిలో ఒక్కరు మీరు మాట్లాడుతున్న కార్యక్రమం. జనగామ జిల్లా చైతన్యానికి చిరునామా మన జనగామ. మహాకవి పాల్గురికి సోమనాథుడు, బొమ్మెర పోతన, వరవర్రావు, అంపసేన్ లవిన్ ఇలాంటి మహామేధావులు పుట్టినటువంటి జిల్లా మన జనగామ జిల్లా. ఈ జనగామ జిల్లాలో పుట్టినటువంటి సాహిత్య ప్రక్రియలే ఇవాళ తెలుగు భాషా సాహిత్యాలను అవి శాసిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనాడు పాలమూరు నుంచి కవిమిత్రులు పల్లెల రామ్మోహన్ రావు గారి సారథ్యంలో ఈనాడు వీళ్ళంతా కూడా మంచి మంచి కవులు, రచయిత్రులు, తెలుగు పండితులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మిత్రులు వీళ్ళందరూ కూడా ఈనాడు మన జిల్లా పర్యటనకు రావడం చాలా సంతోషం. ముందుగా ఈరోజు వరంగల్ జిల్లాలో కార్యక్రమం ఉంది. దాశరథి వారి గ్రామం వరకు వెళ్తున్నాం మేము. దాని తర్వాత రేపు పాలకుర్తి, బొమ్మెర, గూడూరు, వల్మిడి ఈ గ్రామాల యొక్క సందర్శన 2 రోజుల పాటు ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళంతా నిన్ననే పాఠశాలలన్నీ సెలవులు ఇవాళ నుంచి ప్రారంభమైనాయి. వెంటనే వీళ్ళు సాధారణంగా ప్రభుత్వానికి ఒక అభిప్రాయం ఏముందంటే సెలవులలో ప్రభుత్వ విద్యాశాఖకు ఉన్న సెలవులు ఎవరికి లేవనుకుంటారు, కానీ ఉపాధ్యాయునికి సెలవులు అంటూ ఉండవు. రేపు ఎలా చెప్పాలి, నిన్నటికి చెప్పటం వేరు, ఇవాళ చెప్పటం వేరు. ఇవాళ బొమ్మెర, పాలకుర్తి చూసిన తర్వాత వీళ్ళు పాఠం చెప్పేటువంటి ప్రక్రియలో మార్పు ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు నిరంతర విద్యార్థి. కాబట్టి ఈ సెలవులు అనేవి ఉపాధ్యాయులు ఆలోచించడానికి, అవగాహన పెంచుకోవడానికి, కొత్త పద్ధతులు ఏమేమి మనం అనుసరించవచ్చు విద్యార్థులని, ఇటువంటి నేపథ్యంలో మనం ఈనాటి యాత్రకు వీళ్ళంతా శ్రీకారం చుట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ వారి యాత్ర జైత్ర యాత్రగా కొనసాగాలని కోరుతూ, ఇప్పుడు మిత్రులు పల్లెల రామ్మోహన్ రావు గారు 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ రైటర్ ఇతను. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాలు ఏమి ఉన్నాయో ఆ పాఠ్య పుస్తకాల యొక్క రూపకల్పనలో ప్రధాన పాత్రధారి. ముఖ్యంగా 10వ తరగతి తెలుగు చెప్పే మిత్రులు ఉండవచ్చు. రామాయణం రాసింది 10th క్లాస్లో ఇప్పుడు ఉన్నది పల్లెల రామ్మోహన్ రావు గారు. వారు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. వాగ్దేవి నమోస్తుతే. జనగామ ఆత్మీయ కవి బృందానికి నమస్కారం. నిజంగా ఇవాళ మా యాత్ర ఒక శుభారంభంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కవులు సహృదయులు అని మనకు తెలుసు, కానీ ఆ సహృదయత ఏమిటో ఇక్కడ జనగామలో చూసాం మేము. నిజంగా ఇక్కడ ఉన్న మేము ఎవ్వరం కూడా, అంటే పాలమూరు నుంచి వచ్చిన ఏ కవి మిత్రుడు కూడా మీకు పరిచయం లేరు వాస్తవంగా. కానీ మా శంకరమంచి శ్యాంప్రసాద్ నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, మేము సహాధ్యాయులు. ఇట్లా చెప్పగానే ఇప్పుడు వారధి, జనగాంకు పాలమూరుకు వారధి మా శ్యామ్ చెప్పగానే మీరు కూడా ఏదో వాళ్ళు వెళుతున్నారు అనేటువంటిది కాకుండా ఇంతమంది, అంటే ఇన్ని సంస్థలు రావడం కూడా చాలా సహృదయత, నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇంతమంది మాకు జిల్లా కేంద్రంలో సాదర స్వాగతం పలకడం మీ మంచి మనసుకు చిరునామా అని నేను భావిస్తున్నా. ఇవాళ మిత్రులు ఇక్కడ ఒక్కొక్కరు చెప్తుంటే ఒట్టికోట ఆళ్వార్ స్వామి గారు ప్రస్తావన చేశారు మిత్రులు. ఆ చెప్తుంటే నేను పులకించిపోతున్నా. ఎందుకంటే ఆళ్వార్ స్వామి నడిచిన నేల ఉండొచ్చు, కానీ ఆళ్వార్ స్వామి గారితో నడిచిన మా పెదనాయన గారు పల్లెల జానకిరామ్ శర్మ గారు కానీ గోల్కొండ పత్రికలో పనిచేసేవారు. ఒక లెటర్ రాశారు ఆళ్వార్ స్వామి మా పెదనాయన గారికి. ఏమని రాశారంటే, రాజకీయాల నుంచి నేను విరమించుకుంటా అని అనుకున్నప్పుడు మళ్ళీ శర్మ గారి ఉత్తరం నన్ను ప్రేరేపించిందని ఒక ఉత్తరం రాశారండి. అట్లా ఒక ఆత్మీయత ఉంది ఆళ్వార్ స్వామి అంటే మాకు. అలాగే మిత్రులు ఒక కథనాన శత్రువుల కుత్తుకల ఆ పాట మేము టెక్స్ట్ బుక్లో పెట్టామని చూసుంటాం. మేము టెక్స్ట్ బుక్లో ఆ పాట ఖచ్చితంగా ఉండాలని పెట్టాం. ఎందుకంటే తెలంగాణ వైభవ గీతం అది, వాస్తవంగా తెలంగాణ వైభవ గీతం కనుక. ఇవాళ జనగామ అంటే అన్నారు ఉద్యమ ప్రాంతం అని. నిజంగా ఉద్యమ ప్రాంతం ఇది, ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా. ఎందుకంటే ప్రజా సాహిత్య ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు పాల్గొన్న, ప్రజా కవిత ఉద్యమాన్ని, అట్లే భక్తి కవిత్వోద్యమాన్ని నడిపినవాడు పోతన.
ఆ ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ చుక్కా రామయ్య గారి రూపంలో, వరవర్రావు గారి రూపంలో, వరవర్రావు గారు మా జిల్లాలో పనిచేసినారు, జడ్చర్లో పనిచేసిన వరవర్రావు గారు. ఇది ఒక ఆత్మీయ అనుబంధం ఉంది, ఎక్కడదో ఒక జననాంతర బంధం అంటామే, అది ఏదో ఉంది కనుకనే మనం ఇట్లా కలుసుకున్నాం. ఏది ఏమైనా ఇవాళ మా యాత్రకు ఒక శుభారంభాన్ని ఇచ్చినటువంటి ఈ జనగామ కవిమిత్రుల సహృదయతకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాలమూరు జిల్లా నుండి సాహితీ ప్రస్థానం కొనసాగిస్తున్న సాహిత్య మిత్రులకు జనగామ గడ్డ స్వాగతం. ఇది మహాకవులు పుట్టిన నేల. ఇది ముగ్గురు మహాకవులు ఇక్కడే పుట్టారు. వాల్మీకి ఇక్కడే పుట్టారు వల్మేడిలో, పాల్కురికి సోమనాథుడు, అలాగే మహాకవి పోతన పుట్టిన నడయాడిన నేల ఇక్కడ, దాశరథి నడయాడిన నేల. ఈ నేల ఈ మహాకవులతో పులకించిపోయింది. అలాంటి గడ్డ మీద అడుగుపెట్టిన మీ పెద్దలందరికీ సాహితీ లోకం తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రస్థానం కొనసాగాలి, ఎందుకంటే ఈ కలం స్నేహం అనేది చాలా గొప్పది. పూర్వకాలంలో పుస్తకాల్లో కలం స్నేహం అని ఫ్రెండ్షిప్ చేసేది. అట్లాంటిది మళ్ళీ కొత్తగా ప్రక్రియ మీరు సృష్టించారు. మేము దాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం అనుకుంటున్నాం. మేము కూడా అందరం అనుకొని దాదాపు 7-8 సంస్థలు ఇక్కడ అందరం కలిసి మేము కూడా మీలకు బస్సు మాట్లాడుకొని గద్వాలకు, పాలమూరు గద్వాల అక్కడికి రావాలని మేము అందరం నేల అది అక్కడి మేము కూడా ఇట్లా స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా కొనసాగిద్దామని అనుకుంటున్నాము. వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిలవగానే వచ్చిన వివిధ సాహిత్య సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, వెల్కమ్. 80 రోజుల పాటు వాగీశ్వరి మంత్రాన్ని ఆయన స్మరిస్తూ చేస్తే వాగీశ్వరి యొక్క వరప్రసాదం వల్ల ఆయనకు అప్పటి నుంచి సరస్వతి పుత్ర అనేటువంటి బిరుదు కూడా జరిగింది. తర్వాత వరదాచారి గారికి స్థానికంగా ఏమిటంటే ఆయనకు చదువు ఎక్కువ అవ్వకపోవడం వల్ల ఈ డిగ్రీస్ లేవు. మామూలు అపారమైనటువంటి పాండిత్యుడు, సహజమైనటువంటి పండితుడు పోతన చరిత్ర రాశాడు. అప్పుడు ఈయన పరిషత్తు వాళ్ళు పరీక్షలు పెట్టేవారు విశాలుగా. ఈయన రాసినటువంటి మణిమాల అనేటువంటి కావ్యమే ఆయన రాసేటువంటి పరీక్షలో సిలబస్ అయింది. అది పుట్టపర్తి నారాయణాచార్య గారు జరిగింది పెనుగొండ లక్ష్మి అనే కావ్యంలో. మళ్ళీ తర్వాత మన వానమామలే వరదాచారి గారికి జరిగింది. అప్పుడు జలగం వెంగళరావు గారు అయితే నిజంగా పాపం ఆనాడు వరదాచారి గారు అనారోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు క్షయవ్యాధితో ఆయన బాధపడితే ఒక ఊపిరితిత్తులు తీసేశారు ఆయన. ఇక చాలామంది అనుకున్నారు చనిపోయినాడు అనుకున్నారు. నారాయణ రెడ్డి గారు, రామరాజు గారు వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవు కదా. చివరికి మీరు నమ్మండి, తెలంగాణ రచయితల సంఘం ఆయనకు సంతాప సభ ఏర్పాటు చేసింది. ఇది రికార్డెడ్ ఇదంతా కూడా. అయితే ఆ సభ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఈ తెలంగాణ రచయితల వేదిక వాళ్ళు మనం కలుసుకున్నట్టుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన బాగా లావైపోయినాడు ఆ మందులు అవన్నీ వాడి. ఎవరు గుర్తుపట్టలేదు సభకు వస్తే. అప్పుడు రామరాజు గారిని, కాళోజీని వీళ్ళందరినీ చూసి నేను రా వరదన్నను, నారాయణ రెడ్డి నేను రా వరదన్ననంటే అసలు అయ్యో అన్నా నువ్వు బ్రతికొచ్చిన వాడిని వాళ్ళంతా దగ్గర తీసుకోవడం ఇదంతా జరిగింది. ఇది వానమామలై వరదాచారి గారు, తర్వాత పోతన చరిత్ర, ఇవన్నీ కూడా మనకు ఈ మడికొండ అనేటువంటి ప్రాంతాన్ని ఈరోజు సందర్శించే అవకాశం మనందరికీ కలగడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే మనం పాఠాలు చెప్పినప్పుడు వీళ్ళవే మనం ఎక్కువగా చెప్తాం. దీనికి మా శ్యామ్ దానికి ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేస్తాం. ఈయన చిన్నప్పటి నుంచి చదువుకోకుండా తిరిగినాడు పెద్ద మనిషి. తిరిగితే వాగీశ్వరి మంత్రం వాళ్ళు చెప్పారు, ఎక్కడ మెట్టుగుట్ట అని దానిపైన చెప్పాడు మా శ్యామ్. అది తర్వాత కాళోజీ రంగారావు అని ఆయన అంతకంటే ముందే రామతారకు ఉపదేశించినట్టు ఈయన. ఆ రామతారక ప్రభావంతో ఈయనకు సమస్త విద్యలు భాషించినాయి అప్రయత్నంగా. ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. అంటే ఒక ఉపాసనా బలం ఎట్లా ఉంటుంది అని అనుకోవడానికి ఇవాళ నిజమా కాదా అంటాం, కానీ ఆ ఉపాసనా బలం ఉంటుందని ఒక తాజా ఉదాహరణ మన వానమామలయ్య అమోఘంగా రాసినారు, అయిపోయింది. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే షాన్ చెప్పినాడు, ఊపిరితిత్తు ఒకటి పోయింది. మైసూరు మహారాణి సహకరించిన ఆ కాలంలో వైద్యం ఈయన దగ్గర ఏమీ లేదు, వాస్తవంగా పండితులు కానీ ఏమీ లేదు ఈయన దగ్గర. వైద్యమా ఖర్చు ఏం చేయాలంటే మైసూరు మహారాణి పాండిత్యం సంస్కృతాంధ్రాల్లో మహా విద్వత్తున్నవాడు చూసి ఆమె మొత్తం ఖర్చు భరించింది. ఒక ఊపిరితిత్తి తీసేయాలి పనికిరాదన్నట్టు తీయమన్నాడు ఆయన. అయిపోయింది, తీసిండ్రు. ఒకటే ఊపిరితిత్తి.
ఆయనకు ఊపిరితిత్తి ఇంకోటి లేదా అంటే ఉంది, సాహిత్యమైన ఊపిరితిత్తి, కనుక ఆయనకి ఏం కాలేదు. అయితే షాన్ చెప్పినట్టు ఇట్లా వచ్చిన తర్వాత వీళ్ళంతా చూసి ఏడ్చిందట. ఎవరు రాసినట్టు వీళ్ళు రాస్తున్నారు, వాళ్ళు పట్టుకొని ఏడ్చినట్టు ఆయన పట్టుకొని. ఉండవా మేము పోయినామనుకున్నామన్న సంతాపంగా పెట్టామంటే నేను పోతనా అన్నట్టు. ఎంత మంచి వాడదు అండి ఆయన, అభినవ పోతన బిరుదాంకితుడు ఆయన, కనుక నేను పోతనా అన్నట్టు ఆయన. అంటే వాళ్ళ ఏం వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆ బాధలో కూడా అంటే దాంట్లో క్షమతృతి చేసుకోగలిగిన మహానుభావులు వరదాచార్యులు. ఇంకొకటి ఏమిటంటే ఆయన మణిమాల లాంటి కావ్యాల్లో ఖండకావ్యం. అయితే దాంట్లో ఆయన ఏ కవిత్వం అయినా సరే అద్భుతమైన చమత్కారాలు చేస్తాడు. ఒక్కటి చమత్కారం చెప్తాడు. ఆయన రాముడి గురించి రాస్తూ ఒక మాట ఏమంటాడంటే, కౌసల్య మనం మామూలుగా స్త్రీలు వర్ణించినప్పుడు ఏం చేస్తామంటే హరిమధ్య అంటుంటాం. అంటే హరి అంటే సింహం అని అర్థం ఉంది కదండి. హరిమధ్య అంటే సింహం వంటి నడుము గలదని మన కావ్యాల్లో సాధారణమైన వర్ణన ఇది. అయితే ఆయన ఏమంటాడంటే, ఇవాళ కౌసల్య నిజంగా హరిమధ్య అయింది అంటాడు ఆయన. ఎందుకు? విష్ణు ఆమె గర్భంలో ఉన్నాడు కదండి, హరి గర్భంలో ఉన్నాడు కనుక ఆమె హరిమధ్య అన్నాడు. ఏం అద్భుతమైన చమత్కారం అని, ఏం పదప్రయోగాలు ప్రారంభమయ్యాయి. కనుక అటువంటి మహాపురుషుడు ఆయన. మణిమాల కావ్యము దాంట్లో నుంచే మేము కుసుమోపదేశం అని ఒకసారి పుస్తకాల్లో మేము కుసుమోపదేశం దాన్ని పెట్టినాం. అయితే ఆ పుస్తకం నా దగ్గర లేకుంటే వారు కుమారులు చెన్నూరులో ఉంటే ఆయన ఫోన్ చేశాను. నేను ఫోన్ చేస్తారు ఇట్లా అనుకుంటున్నామేమో అంటే, పాపం ఆయన కొడుకు నాకు ప్రత్యేక పోస్టులో పంపించాడు మణిమాలను. పంపితే దాని ద్వారా పెట్టాను. తర్వాత పోతన చరిత్ర నా దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పోతన బాల్యం దాంట్లో నుంచి పెట్టడం జరిగింది. దానికి ఇంకో విశేషం ఉంది, అది ఇప్పుడు చెప్పాను, నేను రేపు చెప్పు దానికి ఇంకో విశేషం. ఏదేమైనా వరదాచార్యుల వారు నిజంగా ప్రాతస్మరణీయులు. అలాగే రామరాజు గారి గురించి 2 మాటలు శ్యామ్ చెప్తాడు, తర్వాత పద్ధతి. మనందరికీ తెలుసు, మనందరం జానపద సాహిత్యం చదువుకున్న వాళ్ళమే. మొట్టమొదటిసారిగా 1952లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన జానపద సాహిత్యమైన పరిశోధన, జానపద గేయ సాహిత్యం, దక్షిణ భారతదేశంలో జానపద సాహిత్యంలో పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి పరిశోధకుడు బిరుదురాజు రామరాజు గారు. రామరాజు గారు చేసినట్టు గొప్పతనం ఏమిటంటే తెలంగాణ పట్ల ఆయనకు కాంట్రిబ్యూషన్. తెలుగు కవులు సంస్కృత భాషకు చేసినటువంటి సేవను కూడా ఆయన పిహెచ్డిగా, ఆయన 2వ పిహెచ్డి సమర్పించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అన్నిటికంటే కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రామాలు ఇవన్నీ కూడా తిరిగి ఆయన అన్నాడు, మీరు నాకు లారీ నిండా మీరు డీజిల్ పోసి ఇవ్వండి, నేను ఒక లారీ నిండా తాళపత్ర గ్రంథాలు అముద్రితమైనటువంటి రచనలు తీసుకొచ్చి ప్రభుత్వానికి అందిస్తానని చెప్పాడు. ఆ రకంగా అన్ని సేకరించాడు. మన మెదక్ జిల్లా కొల్చాలంలో మల్లినాథ సూర్య యొక్క జన్మస్థలం. ఆయన కాళిదాసు రాసినటువంటి మహాకావ్యాలకు ఆయన వ్యాఖ్యానం రాశాడు. ఆయన మన దగ్గర వ్యాఖ్యాన భాస్కర అంటారు ఆయనను. ఆయన యొక్క కావ్యాలకు వ్యాఖ్యానం రాసినట్టు ఆ మల్లినాథ సూరి ఏ గంటాలైతే ఉపయోగించాడో వాటిని ఆయన సేకరించి భద్రపరిచాడు. పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్యోదాహరణ అని ఉంది, దాన్ని కూడా రామరాజు గారు సేకరించారు. 1955 భారత పత్రికలో దాన్ని రామరాజు గారు ప్రకటించారు. రామరాజు గారు ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అప్పుడు ఉస్మానియాకి ఇది అనుబంధంగా ఉండింది. ఇక్కడికి దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరం మాత్రమే వాళ్ళ ఊరు, దేవునూరు అనేటువంటి ఊరు. ఇక్కడనే ఆయన పుట్టాడు, ఈ అమ్మమ్మ గారి ఇంట్లోనే. తర్వాత ఈ పక్కనే ఉండేవాడు, ఈ హన్మకొండ దీన్ని ఆనుకొనే ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా. అయితే రామరాజు గారు గొప్ప గొప్ప పదవులు నిర్వహించాడు. జాతీయ మొట్టమొదటిసారిగా అద్వితీయుడు అని చెప్పు, ఆయనే మొదటివాడు, ఆయనే చివరివాడు. ఈ రోజు వరకు ఒక నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ అనేటువంటి పదం కేవలం జాతీయ ఆచార్యుడు అనే పదం కేవలం రామరాజు గారికి దక్కుతుంది. అయితే తెలుగులో మొట్టమొదటి పిహెచ్డి ఈయన చేసి యూనివర్సిటీకి సమర్పించిన ఆయనకు మొదటి పిహెచ్డి దక్కకూడదని కొంతమంది వేరే వాళ్ళు పరిశోధన చేసి ఈయన తర్వాత సబ్మిట్ చేసిన వాళ్ళను మొదటిసారిగా డిక్లేర్ చేసి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈయనకు యూనివర్సిటీ నుండి ఇవ్వకూడదనేటువంటి అభిప్రాయంతో అలా చేశారు. ఆ రకంగా రామరాజు గారు జానపద గేయ సాహిత్యం ఇవాళ ఆ పునాది మీద కట్టినటువంటి భవనాలే ఇవాళ జానపద సాహిత్యం మనకి ఇవాళ కనపడుతున్నటువంటి అన్నీ కూడా. ఇవాళ ఈ పాటలు కానీ ఇవన్నీ కూడా దానికి ఆ రోజుల్లో విశేష కృషి చేసినటువంటి వాడు మన శ్రీనారాయణ రెడ్డితో కలిసి కవిత్వం రాశాడు. రామనారాయణ కవులు అనేవాళ్ళు, వాళ్ళని రామనారాయణ కవులు అనేవాళ్ళు. ఆ రకంగా రామరాజు గారికి ఇటు ఉర్దూ, సంస్కృతం, తెలుగు వీటిల్లో మంచి ప్రవేశం ఉంది.
ఆనాడు జానపద సాహిత్యాన్ని చాలా చిన్న చూపు చూసేవారు. లొల్లాయి పాటలు, వీటి మీద పరిశోధన ఏమిటి అని యూనివర్సిటీస్లో పండితులు ఈసడించేవాళ్ళు. అటువంటి దాన్ని ఆయన బండ్ల కొద్ది ఎత్తి ఆ రకంగా ఆయన సేవ చేశారు. ఆ రకంగా వాళ్ళందరినీ ఈరోజు ఈ ప్రాంతంలో స్మరించుకోవడం నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదో మనం విశ్వవిద్యాలయాల్లో, కాలేజీలలో, పాఠశాలల్లో పాఠాలు చెప్పడం వేరు. వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో, గాలి పీల్చిన ప్రదేశంలో మనం చెప్పుకున్న దురదృష్టం ఏంటంటే వీళ్ళ వారసులు ఎవ్వరు కూడా ఇప్పుడు ఏ ఒక్కరు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పరిచయం లేకపోయినా మనం స్వతంత్రంగా వెళ్ళేవాళ్ళు. అదొక్కటి మనకు బాధ. నగరంగా మారిపోయింది నాటికి పల్లెటూరు. నేను చూసినప్పుడు కూడా 84, 85, 87 చాలా చిన్న పల్లె, అటువంటి నగరంగా మారింది. ఇది మడికొండ యొక్క ప్రత్యేకత. రామ్మోహన్కి అందిస్తాను, తద్వారా మీరు అందరూ ఇది ఒక్కసారి అది చదువుదామా? ఒక్క 10 మంది కనీసం గ్రూప్లో చూడమ్మా. కవితా స్మరణలో ఉంది చూడండి. ఫస్ట్ మొదలు 13 పేజెస్లో 13 పేజెస్ దాంట్లో ఉంటుంది చూడండి. ఓపెన్ చేయండి. మొదలు అదే ఆర్డర్లో ఉన్నది మనకు. రామరాజు గారు, దాశరథి గారు రచించింది. ఎస్, 2 పద్యాలు చదువుకుందాం కనీసం. ఇక్కడ ఏం లేదు కానీ పెద్ద మనుషులు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు సార్. పెద్ద మనుషులు 2 పద్యాలు ఇవి, 2 పద్యాలు వానమామలే చదువుకుందాం కనీసం. అందరికి ఓపెన్ చేశారా? ఓపెన్ చేసింది. మీరు చెప్పండి, మేము అనేస్తాం. బాలభాగాన శ్రీచూర్ణ భవ్యరేఖ కండువా కంఠసీమ శృంగారములుక నిండు ముండెతో మండువా నుండి వెడలి పండిత సభావించి కూర్చుందువాడు మా తెలంగాణ శ్రోతలకు సాహితీ మూర్తి ప్రీతి కూర్చు. తర్వాత వానమామలి వారికి వెళ్దాం. వచ్చిందంటే వానమామలి. భారత వీర సింహముఖ పాటున కారణమేమి అది ఎంతయు శాంతముతోడ నిద్రవో చేరువగేగి పోర్చగిసు చుట్టెలు కల్వలు పెట్టి నిక్కి నిస్సారకునంబటంజు పలుసారులు లాగెను జూలు మీసములు పసిపాపలు బుసగొట్టిరి కసవూర్చి ముసలి యౌవనులెవ్వవడెను మసలి భారతాని రసదానన సీమ ప్రళయద వియుదయించెను. ఇక్కడ మనం వానమామలై వారి ఈ పద్యాలు వారు 60 కావ్యాలు రాశారు, దాదాపు 60 రచనలు వారివి. దాంట్లో 2 పద్యాలు చదువుకున్నాం. గేయాలున్నాయి, పద్యాలున్నాయి, ఖండికలున్నాయి, కావ్యమేమో పోతన చరిత్రం. అలాగే బిరుదురాజు గారి పైన ఇవాళ దాశరథి గారి పద్యాలు మనం చదువుకున్నాయి, అది గొప్ప విషయం. ఈ పద్యాలు దాశరథి గారు వారిపైన రాశారు. ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ దాశరథి గారి శత జయంతి, ఇప్పుడు బిరుదురాజు గారి శత జయంతి, ఇద్దరు మహామహుల శత జయంతులు మనం వచ్చినాం ఇప్పుడు. కనుక ఒక శత జయంతి జరుపుకుంటున్నాయని ఇంకో శత జయంతి జరుపుకుంటున్నాయని పైన రాసిన పద్యాలు, ఇది మన అదృష్టం. నమస్కారం. అది షష్టిపూర్తి రాసింది ప్లీజ్ ప్లీజ్ అందరికీ పెద్దలు నాగిన రామశాస్త్రి గారు, పెద్దలు విఆర్ విద్యార్థి గారు, పెద్దలు డాక్టర్ బన్న ఐలయ్య గారు. ఇప్పుడే మీ గురించి చెప్పింది సార్ బస్సులో, మేము చూస్తున్నాం.
చాలా సంతోషం. మరి చారిత్రక నగరాన్ని చూడడానికి మీరు అంత దూరం నుంచి వచ్చింది. చాలా అభిమానం మధ్య ఇది 1927లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్. ఇది ఇంకో 2 years అయితే 100 years. రాయప్రోల్ సుబ్బారావు పనిచేసిన కాలేజ్ ఇది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ. అది మీ కాలేజ్ సాహితీ యాత్రలో భాగంగా రాయప్రోలు సుబ్బారావు గారు పనిచేసినటువంటి కళాశాలను సందర్శించడం జరుగుతున్నది. కొద్దిగా నాకు ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ మిమ్మల్ని చేస్తాను. ఇక్కడ చదువుకున్నాను. మొదటి 1927 అది రవాడా సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ లక్ష్మీనరసు ఆయన ఉస్మానియా యూనివర్సిటీగా చేసి రామనరసు వరవరరావు సార్ ఇక్కడే చదువుకున్నారు. ఈ కాలేజీకి శ్రీశ్రీ వచ్చాడు, నారాయణ రెడ్డి గారు వచ్చారు ఫంక్షన్. చారిత్రకమైన కళాశాల. అంటే నాకు ఇంత చరిత్రలో కానీ ఏం చెప్తానంటే మొత్తం ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ పనిచేసినారు. ఇది మాత్రం తెలుసు బాగా. రామరాజు గారు పీజీ డెవలప్ చేసిండు ఇక్కడ. పీజీ సెంటర్ ఉస్మానియా పీజీ సెంటర్. అక్కడ నుంచి కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. కృష్ణమూర్తి గారు ఇక్కడ మొదలు ఇక్కడ అపాయింట్మెంట్ జీవి సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్ గారు ఇక్కడ వచ్చారు. ఆవాహన ఇక్కడే, స్టోరీ కూడా ఇక్కడే. క్యాంపస్ లో చేసి ఇక్కడ ప్రమోద్ పూనా భండార్కర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఉండే పిజి లాలే అది ఇక్కడ పనిచేస్తున్నాయి. వరవరరావు గారికి డిగ్రీ గురువు సంస్కృతం. వరవరరావు గారు నాకు కూడా గురువు. వనమోత్సవం వరవరరావు మేమంతా ఇక్కడే. లోచన్ ఇక్కడ శ్రీరాఘవాచారి ఇక్కడ స్టూడెంట్. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్ అని బ్యాంక్ ఆయన ఫోటో ఇచ్చారు రాఘవాచారి. నా కాలు పట్టుకొస్తాను. కేవలం ప్రాక్టికల్స్ అటెండ్ అయ్యి చేరి రాకపోయినా పాస్ అయ్యాయి. రాజు క్లాస్ రాదని చేరి రాయలేదు, ప్రాక్టికల్స్ తోనే పాస్ అయ్యాడు. ఇక్కడ చూసుకోండి అందరు. ఒక 2 వీడియోలు కూడా కొట్టు, అర్థమైనా? ఫోటో కంటే వీడియో ఉంటుంది ఇప్పుడు. తీసుకోండి. ఒక 2 ఫోటోలు కొట్టారు.
వాడు లింగము ఏవి కాలేజ్ కదా. అవును సార్, అదే కాదు ఎందుకు నడిచి వస్తాం సార్, ఇబ్బంది. అవును సార్. అది మొన్న కట్టిండు దీంట్లో కాస్త లోపలికి. ఇందులోనే ఉండేవాళ్ళు. శ్రీ ఈ రూమ్ లో ఉండేనా ఇక్కడే ఆవిష్కరణ. ఇది బాపు 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 అని ఆవిష్కరణ ఇక్కడే చేసి అది గుణగాన్ అని ఇక్కడే నీడకు రండి. ఇక్కడే జరిగేది. చాలా కోడలు తమ్ముడు సతీష్ ఆయన మీరే వెళ్ళండి. శ్యాంప్రసాద్ గారు మీరు వచ్చిందా ఎప్పుడైనా? రాలేదు కదా. ఆయన ఆస్తి రాసుకుని ఇదేనా సార్? అల్మార్లో 2 కట్టలు ఉంటాయి, ఖైదాల కట్టలు. అరెస్ట్ చేయడానికి వస్తే ఈ ఇంటర్నాల్ ఏమి లేదు, వారంట్ తీసుకొని రామేశ్వరం అడగండి అరెస్ట్ చేయడానికి. మనకు అంటే సార్ చెప్తున్నారు ఇది అల్మార్ అసలు కాళోజీ గారు రాసుకున్నారు ఆస్తి అల్మార్ అనే ఏం లేదని ఈ అల్మార్ ఇక్కడే కొద్దిగా ఎక్కువ బల్లలు 2 బెంచ్ షీట్ అంటే ఈ ఇల్లు ఈ ఆస్తి అంతా వాళ్ళ అన్నగారిది, రామేశ్వరరావు గారు అడ్వకేట్. ఆయన ఉర్దూ కవి, పెద్ద ఉర్దూ ఆయన. అందుకే మన ఆస్తి కేవలం ఈ పోలీసు. వరంగల్లో ఏ ముషాయిదా జరిగినా రామేశ్వరరావు లేకుండా జరగలేదు. ఉర్దూ భాష నాకు అంత పేరు. ఉస్తాద్ వాళ్ళ గురువు ముస్లిం పోయిట్. హర్ ముషాయిరా యొక్క సదాలను గమనించారు. ప్రతి కవి సమ్మేళనంలో అధ్యక్షత ఆయనే. ఉర్దూ కవులు కూడా ఆయన ఎంత గౌరవించారంటే యాదిలో సామర్ సదాశివ గారు రాష్ట్ర ఒకసారి జరిగినప్పుడు పెద్ద కాళోజీ వర్ధన్ సభలో ఇక్కడ జరిగితే ఒక ఆఫీసర్ ఎవరో అధ్యక్షత వహిస్తే ఇదేంటి ఇంతమంది తెలుగు వాళ్ళు పెట్టుకొని ఎవరు ఆఫీసర్ ఎందుకు పెట్టిరని మేము అనుకున్నాము. కానీ ఆయన తెలుగు చూసినాక నేను కూడా ఇబ్బంది అయ్యి అదే ఇదేమిటో ఆయన ఉర్దూ ఎట్లా ఉంటుందంటే కాళోజీ గారు ఒక మాట అంటాడు, కలాం అంటే కవిత్వం అని, కలామే షాద్ కవిత్వం. కాళోజీ గారితో మీ అనుబంధాలు చెప్పండి సార్. అదే సార్, అంటే మీకున్న అనుబంధం ఏంటి? కొద్దిగా ఆయన జ్ఞాపకాలు మీతో మీరు చెప్పాలి. మేము ఏం మాట్లాడు మేము వింటామంతే, మీరు చెప్పాలి మేము వింటామంతే సార్. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. రండి.
మనందరికీ అదృష్టం ఏమిటంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కాళోజీ గారి ఇంట్లో కాలు పెట్టడం. ఆయన కవిత్వంలో మనం కొద్దిగా అప్పుడో ఇప్పుడో తలపెట్టినామో కానీ ఆయన ఇంట్లో కాలు పెట్టడం ఇప్పుడే మనం చూస్తున్నాం. కనుక ఇవాళ చాలా అదృష్టం మనకు. అయితే ఇంకా విశేషం ఏమిటంటే ఇవాళ వారితో పాటు అంటే వారిని చూసి వారితో నడిచి వారితో ఎన్నో అనుభవాలను పంచుకున్నటువంటి పెద్దలతో మూర్తిత్రయం ఇప్పుడు ఇక్కడ మనకు నాగిళ్ళ రామశాస్త్రి గారు, విఆర్ విద్యార్థి గారు, ఆచార్య బన్న ఐలయ్య గారు, ఈ మూర్తిత్రయంతో మనం ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప అనుభూతి. ఇది మనం మామూలుగా వరంగల్ వస్తే ఎవరినో అడిగి కాళోజీ గారి ఇల్లు ఎక్కడ అని తెలుసుకొని వచ్చి చూసుకోవచ్చు కాక, కానీ వాళ్ళతో గడిపిన వాళ్ళతో మనం కొన్ని క్షణాలు గడపగలగడం అనేది నిజంగా మన భాగ్యం. కనుక ఇవాళ నేను ఆ ముగ్గురు పెద్దలను నేను అభ్యర్థిస్తున్న ఒక వారి అనుభవాలను ఇక్కడ పంచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్న పెద్దలు నాగిళ్ళ రామశాస్త్రి గారు. ఒక రకంగా వారి ఆత్మ అని కూడా వారు కాళోజీ గారు చెప్పుకున్న సందర్భం, నా ఆత్మ రామశాస్త్రి గారు అంటే అది ఎంత గొప్ప మాట, అది మామూలుగా అందరికీ అట్లా అందరండి. కనుక అటువంటి పెద్దలు ఇవాళ వారు జ్ఞాపకాలు కొన్ని మాకు పంచాలని చెప్పాలంటే గంటలు పడుతుంది. కాళోజీ ముచ్చట్లు అని రాశారు. అంతే అంతే సార్. వరంగల్ వాన్లో మన ఆల్ ఇండియా రేడియో వరంగల్ రేడియో కేంద్రం నుంచి వచ్చింది, అది పుస్తకం కూడా వచ్చింది. కాళోజీ ఇది నాగడం అనే పుస్తకానికి ముదుమడ రాసుకుంటూ వరవరావు మాట అన్నాడు. వరంగల్కి వస్తే చూడవలసిన రెండు, ఒకటేమో వెయ్యి స్తంభాల గుడి, ఇంకోటేమో కాళోజీ. వెయ్యి స్తంభాల గుడి ఏమో అణగారిన శ్రమజీవులు నిర్మించినటువంటి ఒక కట్టడం, వారితో పాటు చివరి గంట నడిచి వాళ్ళ కోసం కొట్లాడినవాడు కాళోజీ. ఈ రెండు విషయాలు అని చెప్తుండేవాడు. మీరేమంకితం ఇచ్చారు కాళోజీకి? ఫస్ట్ అలలు, ఫస్ట్ బుక్ అలలు కాళోజీకి, రెండో బుక్ పలకరింత రామేశ్వరరావు గారికి. మీరు కానీ అని మీరు చెప్పేది, దీని తర్వాత నేను చెప్తాను. చెప్పండి. అనాహువైన గమనం అప్రస్తావైన భాషిస్తామని ఏదైనా చెప్పదలుచుకుంటే ఏదైనా రావాలి, దాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రస్తావన లేకుంటే చెప్పడం రాదు. అంటే మీరు కాళోజీ గారితో మీరు కలిసి నడిచినప్పుడు ఎట్లా అనిపించేస్తారు? అంటే వాళ్ళు మీరు గమనించిన విషయాలు కావచ్చు. కాళోజీ గారితో కలిసి నడిచినప్పుడు అంటే ఆయనతో ఇప్పుడు ఒక కథ ఉన్న చిన్నది, ఒక పెద్ద మనిషి నడుస్తున్నాడు, ఒక వయసు పిల్లవాడు నడుస్తున్నాడు, ఇది ముందర పోతున్నాడు. అరే ఏమిరా నాకంటే పెద్దోడు మనం అప్పుడే ముందర పోతున్నావు అన్నాడు. సరే ఎందుకైనా మధ్యాన్ని వెనుకోవచ్చాడు, నీ ముసలోని ముందర నడుచుకుంటే నువ్వు వెనక సరే ఎందుకైనా మధ్య పక్కన నడుచుంటే నాతో సమాధానం అంటే ఇట్లుంటుంది కాళోజీ నడిచిన. ఇప్పుడు ఆయన దిగుతున్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను పట్టుకోండి, ఆసరా నా చేతిలో ఉండాలి కానీ నేను ఆసరా చేతిలో ఉండాలి. నేను నువ్వు పట్టుకుంటావు అనుకో, గుంజుకపోతావు, నేను రానా, గొర్రె గొర్రెపోతే నేను రాను కదా, కాబట్టి నేనే నేను పట్టుకున్నాను, నన్ను పట్టుకున్నాను. అట్లా ఎంత ఇదైనా సరే ఆయన ఎవరిని అంటే మోతాదు లేదంటారు కదా, ఎవడు వాడు అనే మోతాదు లేదు. ఆయన కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా ఎవడైనా అంతే. ఇప్పుడు ఆయన ఊరుకుల రామకృష్ణరావును పివి నరసింహారావునే ఆయన పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు సంఘటన చెప్పండి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, అది చెప్పుకున్నాడు కదా, అది చెప్పండి. పివి నరసింహారావు గారు కాళోజీకి దగ్గర సంగతి అందరికీ ఎరికే. ప్రధానమంత్రి కాళోజీకి 4 సంవత్సరాల జూనియర్. ఆయన చదువుకున్నప్పుడు ఆయన అరే ఉన్న ఖతర్నాక్ ఆత్మే ఇంకా పాస్ నై జానా అని వాడు చాలా ప్రమాదకరం మన దగ్గర పోదాం. అయినా సరే ఆయన సహవాసం చేసిండు, ఆయనతో అనుబంధాలు ఉన్నాయి. అయితే ఆయన మన పద్మభూషణ్ విభూషణ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన దానికి కొంత స్నేహితుడు ప్రభాకర్ అని ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్, వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. కాళోజీ ఆయన తహసీల్దార్ని పంపించాడు ఆయన తీసుకురామని, అని పివి మాట్లాడుతున్నాడు తీసుకురామని. ఇక్కడికి వచ్చి ఇంట్లో లేడు, అంత తిరిగి ఎక్కడెక్కడన్నాడు వాడికొండలో ఉన్నాడు, ఆయన దగ్గర పోయినాడు. పోయినాక ఇట్లా కలెక్టర్ రమ్మంటున్నారు అంటే
అరే ప్రభాకర్ ఈ జీప్ నెంబర్ గుర్తుపెట్టుకోరా మళ్ళీ నేను వస్తున్నారాను కిల్డ్ ఎన్కౌంటర్ అంటారు కావచ్చు గుర్తుపెట్టుకో చెప్పను. సరే కాళోజీ గారు అప్పుడు బీపీ ఆచార్య గారని కలెక్టర్ గారు భయపడి కాదు అంటే ఆనాడు తీసుకుపోయినాక ఫోన్ కలిపిండట. కలిపి ఆయనకి ఇచ్చేసి పీవీ మన కలెక్టర్ గారు వెళ్ళిపోయినారు. మాట్లాడాడు పీవీ గారు, కాడన్నా ఒక మాట చెప్తా నీకు సమ్మతమైన విను అంటే, అది నేను చెప్పేది కదా మొదట చెప్పినాక సమ్మతమైన కదా తర్వాత చెప్తాను, ఏదో సంగతి చెప్పన్నాడు. రైట్ నీకు పొద్దున కూడా ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఒప్పుకోవాలి. ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్ ఆలోచించండి అట. సరే సమ్మతమైన అట ఇచ్చేసిన తర్వాత 10 రోజులు ఇచ్చినాక ఆయన ఢిల్లీ పోయినాడు. ఢిల్లీ పోయిన తర్వాత ఆయన వెంబడి ఒక ఫ్రెండ్ పోయినాడు, పక్కన పవన్ రామగోపాలరావు అని. ఆయనకు పీవీతో మాట్లాడాలని పోవాలని ఉంటుంది కదా మాట్లాడేవాళ్ళకు. ఆయన పీవీ అంటే ఆయనకు లక్ష్యం లేదు, మనకు ఉంటుంది కదా. పోదా అంటే ఒక 15 సార్లు ఫోన్ చేస్తే కూడా పీవీ నరసింహారావు ఫోన్ ఎత్తలేదట. సరే ఆ సాయంకాలం వెంకటస్వామి గారు కూర్చొని ఇచ్చిన వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈయన కాలేజీ వాడు పీవీ కూడా వచ్చాడు. ఓ కాడన్నా ఎప్పుడో వస్తే అన్నాడు. నేను బాగున్నదిరా, నువ్వే రమ్మంటివి విభూషణ్ ఇస్తానంటే వస్తే నేను వచ్చినాక ఎప్పుడు వచ్చినా ఉంటారు పోవాలా. సరే నీకు నేను 15 సార్లు ఫోన్ చేసిన, నేను అంటే ఓ మా సంగతి అట్లే ఉంటుంది కాళ్ళన్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫోనే మా దగ్గరికి రానిస్తారు. ఓ అట్లారా, నువ్వేదో ఢిల్లీలో ప్యాలెస్లో ఉన్నావు ప్రభాతం అనుకున్నావు కానీ జైల్లో ఉన్నావు అనుకోలేదు. అధికారంతో ఎప్పుడు ఆయన అదే పివి నరసింహారావు గారికి కాళోజీ గారు బాపు 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 అని కొన్ని గేయాలు రాసినాడు. దగ్గర ఒక 40-50 గేయాలు ఉంటుండే సార్. అది ప్రింట్ చేసి మేము ప్రెస్ కాపీ తయారు చేసిన బాగా రాసి బైండ్ చేసి ఇస్తే ఎలక్షన్లప్పుడు వచ్చి కాళోజీ బ్రదర్స్ ఇద్దరిని పిలిపించుకున్నాడు పివి. ఇక్కడికి వస్తున్నట్టు సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు వద్దన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అక్కడ పోయినాక ఇది చూపించినట్టు బాగున్నదే కాడని అసూయేస్తా అంటే పైసలు ఏడురా, పైసలు లేవు కదా, ఎంత అవుతుంది 6,000 అవుతుంది. సరే 6,000 అంటే నీ పైసలు ప్రైమ్ మినిస్టర్ పైసలు నాకు అక్కర్లేదు, టీవీ నడిచినాడు పర్సనల్ అకౌంట్ నుంచి పైసలు ఇస్తే వేస్తాను లేకపోతే లేదు. అక్కడ పోయినాక ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి 6,000 రూపాయలు పంపిస్తే ఆ పుస్తకం వేసినాం. అది ఆయన లక్ష్యం. నేను అనుకుంటా కాళోజీ రాసిన గేయాలు బాపు మీద ఎవరు రాయాలి. ఒక 40-50 గేయాలు ఆనాటి నుంచి ఇంకేమి కావాలి, ఇంకేమి చేయాలి, వీధి వీధి నుండి చెక్కులు వేస్తావి, ఇంటింటి వేలాడు తీస్తావి, ఇంకేమి కావాలి, ఇంకేమి చేయాలి అని అట్లా ఇవ్వడంలే. ఒక కాళోజీ తప్ప ఒక 40-50 గేయాలు ఆయన రాసినట్టుగా అంత విరళంగా సీతారామూర్తి చౌదరి గారు వాళ్ళు బాగా రాశారు. కానీ ఇట్లా గాంధీజీ నడుస్తున్న ప్రభుత్వాలను విమర్శిస్తే రామచంద్రరావు గారు కాళోజీకి బాగా దగ్గర. ఫస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్వసరం బిడ్డ చనిపోయింది, తెలంగాణ రాష్ట్రం మందలించడానికి పోయినట్టు ఈయన. ఆయన సీఎం కదా, పేషెంట్ ఆటలాడు ఎవడో ఉంటే కైకు మిల్లిన ఫార్మ్ కాలికే నేను సంతకం పెట్టి ఇవ్వండి, ఎందుకు వస్తున్నారో మీరు అంటే ఆయన చూసి ఇచ్చేసి ఇది నేను నింప నాకు అక్కర్లేదు అన్నాడు. అదేంటి ఎవరు కలవడానికి వచ్చినావు? నేను బూరుగు రామకృష్ణరావు కలవడానికి వచ్చిన, సీఎంని కలుస్తా, సీఎంతో నాకేం పని లేదు, బూరుగు రామకృష్ణరావు కలుస్తానికి వచ్చినాడు. పోయి చెప్పుకో మీరు ఇది నింపుతున్నా బోరాలని పోయి చెప్పు. వాడు ఎవడో కాళోజీ వచ్చాడు మిమ్మల్ని కలుస్తానంటాడు, రమ్మంటారా పోమంటారా, వాడు బొమ్మంటే పోతాను నేను. ఇది అంటుండగా ఆయన పాపం వచ్చి టిఫిన్ చేసుకుని చేతులు వచ్చి 2 కాలం రా అంటే తీసుకు. అంటే ఆయన ఏమంటే సీఎంకు ఇప్పుడు ఇంకో మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మనం సభలో మాట్లాడితే శ్రీమతి కలెక్టర్ గారు అంటే మనం ఆయన కలెక్టర్ అనేది ఒక పోస్ట్ అది తప్పుకోలేను, దానికి పెళ్ళా ఉండదు. కలెక్టర్ ప్రభాకర్ అయితే ప్రభాకర్కి పెళ్ళా ఉంటుంది, కానీ సీఎం మన కలెక్టర్ అనే పోస్ట్కు పెళ్ళా ఉంటుంది. అట్లా మాట్లాడొద్దు అని చెప్పేది. శ్రీమతి కలెక్టర్ అంటే కదా మనం కలెక్టర్ కోసం అది జెండర్ అయింది కదా కలెక్టర్. అట్లా అయితే అప్పుడు అక్కడ మాట్లాడి అంటే ఎవరైనా ఆయన పడ్డ రోజు ఇక్కడే కూర్చున్నాము, ఇక్కడ పడుకున్నాడు. అయితే ఆయన అక్కడ ఎదురుగా ఎక్కడైనా ఆయన ఆ రోజు టిఫిన్కి రమ్మంటే టిఫిన్ ఆలస్యం అవుతున్నది. ఇట్లా యువత నుంచి వచ్చి ఇట్లా పట్టుకుంటే దర్వాజ పట్టుకున్నాను అనుకున్నాడు. ఆయన పట్టుకోలేదు, జారీ పడ్డాడు. ఇప్పుడు వచ్చినాక జయశంకర్ వస్తే క్యా ఈద్ ముబారక్ బోల్లే వస్తే ఆయా క్యా అన్నాడు. తన మీద తనే జోకు, పండుగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన జయశంకర్ ఏమంటాడు ఆయన. తర్వాత కలెక్టర్ గారు వచ్చినారు. మనకు ఉంటుంది కదా, మనం కలెక్టర్ గారు వచ్చినారు, కలెక్టర్తో మనకేం పని ఉన్నది, మనకేం పని లేదని చెప్పు కలెక్టర్ అంటే నేను ప్రభాకర్ రెడ్డిని వచ్చినా అంటే
ప్రభాకర్ రెడ్డి వచ్చిండ సార్ అని చెప్పుకున్నట్టుంటే కూర్చోమన్నాడు మంచిలు గిడ తాపించి చాగిట పెట్టేసి కూర్చోమన్నాడు. అంటే ఆయన అధికారంతో ఎప్పుడూ రాజీ పడలేదు. అధికారం నాకు సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు. అట్లా చాలా అంటే ఆయన ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆయన మనం ఆయన కొన్నిసార్లు మనం ఏమి జవాబు చెప్పడానికి వీల్లేని పెడుతుంటుంది. ఆ చివరికి సిక్కున్న రోజు లోపల ఆయనకి ఏదో ఒకటి తినబుద్ధి నేను ఏదో ఇంటి నుంచి చేసుకొచ్చినాడు సార్, చేసుకొచ్చి తినైతే అన్నాడు. ఏమైంది, ఏమి తక్కువైంది కాక, రుచి తక్కువైందిరా అన్నాడు. ఉప్పు తక్కువైందో కారం తక్కువైందో చేయొచ్చు, రుచి తక్కువైంది రుచి ఎక్కడ ఎట్టించేది రుచి ఆయనకు సంబంధించిందే కదా. రుచి తక్కువ అంటే అట్లా పాప వీడింత కష్టపడి చేసుకొచ్చాడు కదా, కొనిది ఎందుకు మాట్లాడాలి ఆయన ముచ్చట్లేదు, నిర్మోహమాటంగా ఆయన ఇప్పుడైనా అంతే. రజాకార జమానాలో నుంచి కూడా ఆయన అదే పద్ధతి చివరి వరకు అట్లాగే ఉండే ఆయన. రజాకార పద్ధతి అప్పుడు రావినారాయణ రెడ్డి గారు బెజవాడి నుంచి ఆయనకు ఉత్తరం రాస్తే లైబ్రరీలో ఆయన పేరుంది డి ఆంజనేయుడు లైబ్రరీ నుండి ఇక్కడ ఆయన అడ్రస్కు ఉత్తరం వచ్చింది. రావినారాయణ రెడ్డి గారు కాడోజీ ఉత్తరం ఒకటి వేసి దాంట్లో వేరే కవర్లో పెట్టి పంపిస్తే ఎన్నో రోజుల నుంచి ఈయన మీద నిఘా పెట్టి లైబ్రరీ తీయంగానే పోయి చేప వేసి పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని నారాయణరావు గారికి ఉత్తరం వస్తుంది కదా, కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత సరే కేసు నడిచింది. కేసు ఎవరు వాదిస్తున్నారు? రామేశ్వరరావు గారే వాదిస్తున్నారు. అది దేశద్రోహమైన కేసు, ఎట్లా దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఒక డౌట్లో వీళ్ళున్నారు. అయితే జడ్జి ముస్లిం అక్కడ ఉన్నాయన ఆయన వాళ్ళు ప్రాసిక్యూషన్ చెప్తుంది కదా ఇట్లా చేశారని. చెప్పండి ఇట్లా ఉత్తరం వస్తుంది రానారాయణ దగ్గర నుంచి, అది దేశద్రోహం అది అంటే దాంట్లో ఏమున్నది, ఇట్లా రాజును పడగొట్టాలి అది. ఆ ఉత్తరం కాలేజీకి చేరిందా? చేరలేదు. అట్లా రాసినట్టే కాలేజీ ఏమైనా చేసిందా? చేయలేదు. కేసే లేదు ఎందుకంటే అనవసరంగా కొట్టేసారు కదా అన్నాడు. అంటే అట్లా రాసినప్పుడు అట్లా చేయాలి కదా ఆయన. ఆయనకు ఉత్తరమే అందలేదు, ఉత్తరం అందించి చేసినాము కావచ్చు, ఉత్తరం అందినాక అట్లా చేసినట్టు చేయలేదు. అనవసరంగా ఎందుకు కేసే లేదు, రామేశ్వరరావు సాబ్ వేలు కూర్చున్న కేసు ఖారజ్కరణ కేసు అన్నాడు. అట్లా అది ఆ తర్వాత ఒకసారి అరెస్ట్ చేస్తాను వచ్చినప్పుడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. ఆయన జమానత్కు జప్తు చేస్తామని వచ్చాడు. సరే ఈ ఇంట్లో నా ఆస్తి అంటూ ఒక కబోర్డు ఉన్నది, ఇలా తనపి ఉన్నది, అలా దోతి ఉండే 4 పుస్తకాలు అవే నాయి. మిగతా ఏమైనా ముట్టదలుచుకున్నా రామేశ్వరరావు గారిని అడగాలి, ఆయన కేసు పెడితే మాత్రం మీరే మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇంకా కాలేజీ 1994 మార్చి 1వ తేదీ నాడు పాలకుర్తికి వచ్చాడు కవి సమ్మేళనానికి, తెలుగు యూనివర్సిటీ. అయితే ఇట్లా రాగానే మేము వెంటనే ఇప్పుడు మనం కనుక అతిథులు మంచినీళ్ళు తాగుతారా అన్నట్టు, వద్దురా పోనీ పాలు తాగండి అన్న. పాలు తాగండి ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడే మర్చిపోయినా మా అమ్మ దగ్గర పాలు. చాలా చమత్కారం. అయితే అది హాస్పిటల్లో పడ్డ తర్వాత కూడా మనకి లోపలంతా కమనండి, ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి మీదంతా కొట్టే తీస్తుంది. తమలా ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు అన్నాడు. నరేంద్రనాథ్ అని మంచి కష్టపడేసాడు ఆయన కేసు చూసినాడు. వచ్చినాక ఈ ట్యూబ్లు పెట్టినాము, ఆక్సిజన్ కొట్టి ట్యూబ్ పోటాను కొట్టి ఇవన్నీ పెట్టినాక నారాయణరావు గారు ఎట్లా ఉన్నారు అన్నాడు. ఎక్కడికి పోతుంది ఆయనకి ట్యూబులన్నీ పెట్టి ఎట్లున్నారని అడుగుతాను. తనదే తన జోగులు బాగా వేసుకున్నాడు. ఆయన విఐపీ సూట్ ఇచ్చాను కాలేజ్ మన హాస్పిటల్లో నిమ్స్లో. విఐపీ సూట్ అంటే ఆయన ఉండవచ్చు బాగున్నాడు. నన్ను వద్దురా, నన్ను మందిలో ఉంచుకొని నేను ఎవరిది బెంగటి నాకు అక్కర్లేదు అది అని ఒక్క పూటే ఉన్నాడు. లేదు లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆయన జనరల్ మందిలో ఉంటేనే ఉంటా, లేకపోతే అందుకోసం టీవీ వచ్చినప్పుడు చెప్పాడు కదా, మాట్లాడకుండా ఉంటే మాట్లాడతా, మాట్లాడుకుంటేనే బతుకుతా, మాట్లాడకపోతే చచ్చిపోయినట్టే నేను. ఇంకా గమ్మత్ ఏముంటుందంటే ఆ టీవీ వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్, పేద పేషెంట్ ఉంటాడు, డాక్టర్ వచ్చినప్పుడు ఆయన బాత్రూమ్ పోయాడు. బాత్రూమ్ వస్తే అప్పుడు లేడు, వాళ్ళ తర్వాత వస్తే అడిగిండు నాకు మందులు కావాలి సార్, నువ్వు లేవు అన్నాడు. బాత్రూమ్ పోయాడు, మేము వచ్చినప్పుడు నువ్వు ఉండాలి, నువ్వు లేవు అంటే నీకు మందులు లేవు. కాళ్ళోజీ ఇది విని ఏం చేసిండు, తెల్లవారి డాక్టర్ని ఏమడిగిండంటే, నాకు డాక్టర్ వచ్చినప్పుడు
నాకు మూత్రాన్ని పోయడానికి కానీ దొడ్డి పోవడానికి ఉండకుండా ఏమైనా మందులు ఉంటే అదేంటి అట్లా అంటారు. మరి ఇట్లా ఏం సంగతి వాళ్ళని ఏం చేసిన నేచర్ ఏకిండు ఇట్లా ఎన్ని దేనికి అన్నాడు ఎవరికి భయపడలేదు, ఎప్పటికీ భయపడే వసంత నాగేశ్వరరావు కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ ఉండేది. ఇప్పుడు వెంగళరావు 75 అది పెట్టిండు కదా ప్రపంచ మహాసభలు పెట్టినప్పుడు పిలిచిండ్రు, వచ్చినాం నేను ఎండ ఉండి. అయితే ఆయన మరి తిరిగి రావాలి, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇక ఫోన్ చేసి ఇక తిట్టుడు కదా మినిస్టర్, నాకు ఫోన్ చేయరు అన్నాడు, చేస్తున్నాడు. ఇక్కడ కాలేజీ మాట్లాడతాను ఇచ్చిన ఎట్లా పోవాలరా, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేయాలి అని బాగా తిడితే వితిన్ 15 minutes కారు వచ్చింది, పైసలు పట్టుకొని వచ్చింది. ఎన్టీ రామారావు సెక్రటరియట్లో దాని పక్కనే సభ పెట్టింది, అందులో ఉన్నాం మేము అందరం. ఒకటే మాట అన్నాడు ఎన్టీ రామారావు పక్కనే ఆయన ఉంటే వినబడుతుంది, వీడు రామారాయుడు పచ్చి బద్మాష్ అన్న కావాలి, లేకపోతే పరమ దొంగ లుచ్చ అన్న కావాలన్నాడు. ఇప్పుడు బద్మాష్ అన్న కావాలి, దొంగ అన్న కావాలి, ఇదే మాట అన్నాడు ఓపెన్గా సభలో. ఇందిరాగాంధీని లంజముండని తిట్టిండు పెద్ద సభలో, మీరున్నారు నేను లేను ఇక్కడ ఎమర్జెన్సీలో. ఏదైనా మనం మాట్లాడితే తెలంగాణ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు అనేటువంటి ఒక దాని మీద ఆయన ఒకసారి అన్నాడు. ఇప్పుడు మరి ఏది మాట్లాడినా వాళ్ళు మాకు తెలియదు అంటారు కదా, తెలియదండి మా ఏపు ఇట్లా కాదండి, మీ ఏపు ఎట్లుంటుంది, ఇట్లా కాకపోతే నోటితో తెలియరా మీరు, మా వైపు వేరే ఎట్లుంటుందండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన భాషకు లిపి ఉంటుంది కదా, లిపికి మీరు ఒక అక్షరాలు రాస్తే మీ స్ట్రోక్ వేరే ఉంటుంది, నేను రాస్తే వేరే స్ట్రోక్, వేరే రాస్తే కొంచెం ఉంటుంది. కానీ మనం చదువుకుంటాం కదా, రామ్మోహన్ రావు రాసినారా రామశాస్త్రి చదువుకుంటాడు, రామశాస్త్రి రాసిన రామ్మోహన్ రావు చదువుకుంటాడు. ఎందుకు చదువుకుంటాడు అంటే ఏమో రాష్ట్రం తెలుసుకోవాలనే సౌహృదయత ఉండాలి. అట్లాగే యాసలకు కూడా అట్లాగే, వాడి యాస వేరే వీడి యాస వేరే, కానీ మనం తెలుసుకునేటువంటి సౌహృదయత లేదు. మనకు సౌహృదయత ఉండాలని అర్థమవుతాయి. లిపి ఎట్లయితే అర్థమవుతుందో శబ్దం కూడా అట్లా అర్థం కావాలి. అదే యాస, వాడి యాస అయినా వాడి శ్వాస యాస అన్నాడు ఆయన. విజయవాడలో యువర్ తెలుగు ఈజ్ నాట్ సో బ్యాడ్ అంటే ఏవో కూస్తీ అన్నాడు, 46లో ముచ్చట ఏవో కూసినవు అన్నాడు. అంటే ఏమన్నా వాడు యాక్చువల్గా బందరోడు, ఏ ఊరు మీది అంటే బందర్ అన్నాడు. అంటే మొట్టమొదటి వాడు ఏదో మాట్లాడి తెలుగులో చెప్తాను, వాడు ఇంగ్లీష్లో అడిగిండాడు. అయితే అడిగిన తర్వాత వేరే డూ యూ బిలాంగ్ అని, విచ్ ప్లేస్ యూ బిలాంగ్ అంటే వరంగల్. ఓ యూ సే వరంగల్ యువర్ తెలుగు ఈజ్ నాట్ సో బ్యాడ్ అన్నాడు వాడు. అప్పుడు ఏవో కూర్చి వేయనాడు, అదేమిటండి అట్లా అంటారు. అప్పుడు తెలుగు దిగడు వాడు. దీన్ని మాది పూతే అంటారండి, పూతే అంటారు దీన్ని. నీదే ఊరు బందరు, బందర్లో వరంగల్ నుంచి వచ్చినాడు అన్న కలిసినవా నువ్వు? కలవలేదు. నువ్వేనాడన్నా వరంగల్కి వచ్చినవా? రాలేదు. వరంగల్కు నువ్వు రాలేదు, నువ్వు వరంగల్లోనే వనగలేదు. ఎట్లా వరంగల్లో వచ్చినాడు? నువ్వు వరంగలే కానీ భాష బాగాలేదు ఎట్లా అంటాను? ఎన్ని ఉన్నాయి చాలా. ఇప్పుడు అస్గర్ అలీ ఇంజనీరు అని ఒక పెద్ద బోరా లీడర్, చాలా పెద్ద ప్రపంచ నాయకుడు. ఆయన బాంబే నుండి వస్తున్నాడు హైదరాబాద్ నిజాం కాలేజీలో మీటింగ్. వస్తుంటే ఫండమెంటలిస్ట్ ముస్లిమ్స్, ఆయన రిఫార్మిస్ట్ అన్నాడు, ఆయన చంపాలని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన చీఫ్ గెస్ట్ సభకు కాళోజీ విశిష్ట అతిథి, కాళోజీ మాట్లాడాడు. లాస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు, ఇవి జంబ్యాలు తీసుకుని ఇలా పొడిచాడు. ఆయనతో ఉన్నట్టే ఉండి ఆయనను పొడిచితే ఇట్లా చిమ్మింది రక్తం. అప్పటి వరకు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పిన వాళ్ళు అందరూ వారిపోయింది వేదిక మీద నుంచి. అందరూ పెద్ద పెద్ద, ఒక కాళోజీ అమ్మడున్న విద్యార్థి వెంబడే ఉత్తరేమించుని పోయి ఆపించింది, అది రక్తం ఆపిన. అంటే ఆయన అన్నాడు ఏంటంటే, ప్రమాదం వచ్చినప్పుడు నేను ఎప్పుడు పారిపోలేదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేదు. వీళ్ళందరూ పారిపోయినండి, స్కూటర్లు వేసుకొని, కార్లు వేసుకొని, యాజ్ ఇఫ్ వాళ్ళని ఎవరినో చంపినాడు. చంపడానికి వాళ్ళని చంపడానికి వచ్చింది కదా, వీళ్ళకి ఏమవుతుంది? అప్పటిదాకా చాలా గొప్ప ఉపన్యాసాలు చేశాడు. ఇక ఇట్లాంటి అనుభవాలు ఎన్ని
చాలా వన్ మాటలు చెప్పండి. ఈ కాలేజీ ఈ ఇంట్లో పొక్కిలి ఆవిష్కరణ వీళ్ళందరినవి అందరం ఉంటాం. ఆ రోజు ఏమన్నాడంటే కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఇలయ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక్క ప్రొఫెసర్ రాలేను, ఒక్కడే వచ్చినావు ఇక్కడికి, తెలంగాణ ఉద్యమంలో ఉంటున్నావు. తెలంగాణ ప్రాంతం, నేను అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు, తెలంగాణ ప్రాంతం కవులను రచనలను సిలబస్లో పెట్టాలి, పరిశోధనలు చేయించాలి, భాషను పరిరక్షించాలి. నాకు నమ్మకం ఉన్నది, నువ్వు చేస్తావని. అప్పటి నుంచి నేను 25 PhDలు అయిపోయినాయి నా దగ్గర. 25 మంది డాక్టరేట్ తీసుకున్నారు నా దగ్గర. సగానికంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళ మీద చేయించినవి. 25 MPhil అయిపోయినాయి నా దగ్గర. ఆ 25లో కూడా సగానికంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. కాలేజీ శత జయంతి ఉత్సవాలు నడుస్తున్న టైంలో 1969 తెలంగాణ కవిత్వం, 1969 తెలంగాణ కవిత్వం, కాలేజీ కవిత్వం, 1969 తెలంగాణ ఉద్యమం అని ఒక పుస్తకం రాసి ఉంటుంది. అది తెలంగాణ అమరవీరులకు అంకితం ఇచ్చా. 4 ఆధునిక కావ్యాలు, ఒక పరిచయం అనే పుస్తకం రాశా. దాంట్లో దాశరథి, బోయి భీమన్న, జాషువా, కుందుర్తాంజనేయులు వీళ్ళ 4 కావ్యాలని పరిచయం చేసిన దాన్ని కాలేజీ గారికి అంకితం ఇచ్చాను. కాలేజీ గారితో చాలా, నేను రామశాస్త్రి గారు సెమినార్ కరీంనగర్లో పెట్టారు. తెలంగాణ భాషా మాండలిక మీద సెమినార్ పెడితే ఒకటే కాలంలో ప్రయాణం చేశారు. అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ బాపు ఆవిష్కరణ జయశంకర్ గారు, వైద్యనాథ్ గారు ఉన్నారు, మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాము. ఈ లోగిల్లోనే అది ఆవిష్కరణ అయింది. చాలామంది వచ్చారు ఇక్కడికి రాని వాళ్ళు ఎవరు, ఆయన చనిపోయి తిలక్ వచ్చిండు, మారుతిరావు, జాషువా, విశ్వనాథ. వరంగల్కి వచ్చినటువంటి ఏ సాహితీవేత్త ఆంధ్ర నుంచి కూడా కాలేజీకి ఆతిథ్యం తీసుకోకుండా పోలేదు. రఘునాథ శర్మ ఇక్కడికి వస్తే అందరు జీవి సుబ్రహ్మణ్యం అందరు వచ్చేవాళ్ళు ఇక్కడికి. వాళ్ళ పిల్లలే ఆయన జీవి సుబ్రహ్మణ్యం అందరు పిల్లలు. అయితే గొప్పతనం ఏంటంటే, ఇంటి గొప్పతనం వాళ్ళ అమ్మ విశ్వనాథ సత్యనారాయణ వచ్చిన ఈ పిల్లల్ని ఇద్దరిని, రామేశ్వరరావును కాలోజీని పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టేది. గుర్రం జాషువా వచ్చిన సేమ్ పక్కనే కూర్చోబెట్టి భోజనాలు పెట్టేది. అట్లా ఇక్కడ కులాలు మతాలు ఇవి ఏమి లేవు. ఫస్ట్ ఎలక్షన్స్లో 52లో కాళోజీ ఎంపీగా కాంటాక్ట్ చేసి ఓడిపోయాడు. మన షుకూర్ బేగ్ అని మన ఫ్రెండే, ఆయన ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి గెలిచాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం పెడుతుంటే తమ్ముడు కూడా గెలిస్తే బాగుండు నువ్వు అని అన్నట్టు షుకూర్ బేగ్ సార్. ఎవరు ఎదిరినైనా నువ్వు నా కొడుకు కదా, నువ్వు గెలిచినావు కదా, ఎవరో ఒక్కడు గెలిచావు కదా, చాలా ఉన్నది. సరే, నీ పుస్తకాలు రాయవచ్చు అవన్నీ. ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లు కూడా ఉన్నాయి అలా. అయితే పాపం PVN ముచ్చట్లలో కాళోజీ చనిపోయిన తర్వాత సంస్మరణ సభగానే పాపం ఢిల్లీ నుంచి వచ్చాడు. ఇక్కడి నుంచి నేను మాట్లాడినా ఇట్లా ఇవన్నీ చెప్పినాక ఇప్పుడు రామశాస్త్రి చెప్పినవన్నీ రికార్డు కావాలి. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వస్తే నేను చెప్తా, నేను రికార్డ్ చేసుకోవచ్చు అన్నాడు. ఈ లోపల ఆయన బోఫర్స్ స్కామ్ మీద వచ్చింది. ఆయన ప్రశాంతత లేకుండా మేము ఎవరు పోలేకపోయారు. లేకపోతే ఇంకెన్నో రాయాలని కూడా అన్నాడు మాట. అనుభవాలు అందరూ రాయాలి మీరు అని కూడా అన్నాడు. మనం ఉన్నాం అదా. నేను ఒక్క మాట ఒకటే నేను ఇక్కడ చదివాను. మా పెదనాయన గారు వీళ్ళతో అనుబంధం కాలేజీ మహబూబ్ నగర్లో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం అని గ్రంథాలయోద్యమంలో చాలా ఫేమస్. చాలా మంది స్వాతంత్ర తయారు అయితే వారు ఆ గ్రంథాలయానికి వచ్చారు సార్. వచ్చి బుక్లు రాశారు వాడు, మన ఇంటికి కూడా వచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆయన అని మా పెద్ద చెప్పిన కవిత ఒకటి మనిషి స్వభావం ఎట్టుంటుందని చెప్తూ, వీలున్న ప్రతి చోట విర్రవీగుచు నేను హిట్లర్ అవుతాను, హిట్లర్ అవుతాను అంటే అక్కడ తాను అంటే సమాజ ధోరణి చెప్పాడు మనిషి. వీలున్న ప్రతి చోట విర్రవీగుచు నేను హిట్లర్ అవుతాను, హిట్లర్ అవుతాను. తలదన్ను వాని కడ తలయుంచి దయనుచు గాంధీ నవ్వుతాన గాంధీ నవ్వుతాను.
కాళోజీ గారింటికి మనం రావడం మన భాగ్యంగా భావిస్తూ మనం అందరం ఏదో కాళోజీ గారి నాగొడవ మన జిల్లాలో లేవండి 12 జనవరి 1953 అవును సార్. ఆ విధంగా మా యాక్చువల్గా ఆ రోజు సభలో ఈ పుస్తకం ఆవిష్కరణ అజెండా లేదు. శాస్త్ర వాళ్ళందరూ ఆవిష్కరిస్తుంటే రామంజారావు అవుతున్నాడు. రామంజారావు కాళోజీ దగ్గరైనా సరే ఆయన ఖచ్చితంగా ఈయనంత మొండి ఆయనంత మొండి అజెండాలో లేదు పుస్తకం నేను ఆవిష్కరించాను. దేవుడు రామంజారావు చివరి సాయంకాలం శ్రీశ్రీని పడుకొని వీళ్ళంతా శ్రీశ్రీతో ఆవిష్కరింపజేశారు అక్కడే. అప్పుడే అన్నాడు ఫ్రాన్స్ కవులు అందరూ యుద్ధంలో చెల్లా చెదిరిపోతే లూయి ఆరగాన్ ఒక్కడే యుద్ధ గీతాలు పాడుకుంటూ అటువంటి వాడు కాళోజీ నిఖిలాంధ్ర కవి అన్నాడు ఆయన. మాకు ఇంత 8 ఏళ్ల నుంచి ఉన్నది ఇంట్లో అనుబంధం. చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన వైఫ్ నేను తర్వాత వచ్చిన సామల సదాశివ ముచ్చటాన్ని ఇక్కడే పాఠం ఉంది కదా. సదాశివ గారు ముచ్చట కూడా కాళోజీ ముచ్చట్లాగానే పెట్టేట్టే ఉంటాయి. మేము ఏదో పాలమూరు సాహిత్య పక్షాన మేము అంటే ఇది పెద్ద సన్మానంగా మీలాంటి వాళ్ళకి ఏం చేసినా మేము తక్కువ సార్. పొద్దున్న చెప్పిన కాళోజీ ఇట్లా పాదాలు దండ పెట్టడు కాళోజీ గెలిచాడు. కౌగిలికి తగిన వాడు కాళ్ళ పడటం అని కాళోజీ స్లోగన్. ఎంత అద్భుతంగా బాగుంది సార్. సందర్భాలు ఇంకోసారి ముదరనే కదా నాకు ఈయనకి మనం అప్రస్తావన పెడతాం. సో ప్రస్తావన లేకుండా మొదటి ప్రొఫెసర్ రండి ఇక్కడికి రావద్దు. సార్ చెప్పిన ఆజ్ఞ అయిపోయింది కదా. మనము ఏం చేద్దామంటే సార్ ఇట్లే కూర్చొని మనమంతా కూర్చొని ఒక ఫోటో ఇక్కడ దిగుదాము. అంతే అందరూ కూర్చుంటాం సార్. ఇట్లా సార్లో కవర్ కావాలి. కాళోజీ నడిచిన నేల మీద మనం నడవడం అనేది ఒక అదృష్టం. నిజంగా సార్ గాంధీజీ గారికి ఒక మాట అనేవాట. రక్తమాంసాలతోటి గాంధీ అనేటువంటి మనిషి ఈ నేల మీద నడిచిందంటే భవిష్యత్తులో ఎవరు నమ్ముతున్నాం కానీ పెద్ద ఆశ్చర్యం అని. కాళోజీ అట్లాంటి వాటితోటి మేము తిరిగినామని ఆయన నడిచిన నేల మీద మేము నడిచినామని చెప్పుకోవడం మాకు పెద్ద గర్వం. వాస్తవం నిజంగా మాకు అదృష్టం. నేను అదే సార్ నా భావన. అంటే ఎప్పుడన్నా చూసిపోతామో కానీ మీలాంటి వాడితో చూసుకోవడం అనేది ఇక జీవితానికి ఒక మిగిలిన గొప్ప అనుభూతి మనకి. పాఠాలు చెప్పేటప్పుడు ఇట్లా కాళోజీ గారి గురించి దిగాలి సార్ మన ఫోటో సెషన్ వచ్చేది సార్. శివ సార్ మౌలి ఇక్కడ పెట్టుకో. మన మీరే పరిచయం చేయాలి. కృష్ణదేవరాయ భాషలో అయిన తర్వాత ఏర్పడిన లైబ్రరీ ఇది. అది 1901, ఇది 1904.
పాలమూరు జిల్లా తెలుగు పండితులతో ఒక సాహిత్య యాత్ర సంకల్పం చేయడం జరిగింది. అయితే ఇది కేవలం వరంగల్ జిల్లాలో, అంటే పూర్వ వరంగల్ జిల్లాలో ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనుషుల యొక్క జన్మస్థలాలను చూడాలనేటువంటిది ప్రధాన సంకల్పం. సాధారణంగా పాఠశాల నుంచి టూర్లు తీసుకుంటారు, కానీ వరంగల్ వచ్చిన 1000 స్తంభాల గుడి, కోట చూస్తారు, రామపురి చూస్తారు. నేను చాలాసార్లు వాడుతూ చూడండి, కానీ ఇక్కడ మహాకవి జన్మస్థలాలు ఇంట్లో పిల్లలకు ఒక ప్రేరణ ఉంటుంది అనేటువంటిది నా భావన. సరే, ఎట్లున్నా కనీసం తెలుగు పండితులు మనమన్నా వెళ్దాం, మనం వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఉండేటువంటి పెద్దలు కలుద్దాం, దానివల్ల మనకు కొత్త ప్రేరణ మనకు వాళ్ళ నుంచి లభిస్తుంది అనేటువంటిది ఒక భావనతో మేము మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లా నుంచి వరంగల్ జిల్లా యాత్రను సంకల్పించుకున్నాం. అయితే మాకు కూడా ఏంటంటే వెనకటి నుంచి కూడా ఎందుకో తెలియదు, కానీ వరంగల్కు పాలమూరుకు చిత్రమైన అనుబంధం. ఎందుకంటే కాళోజీ గారి పుస్తకం పాలమూరు జిల్లాలోనే ఆవిష్కరణ అయిపోయింది. అలాగే వరదాచార్యుల వారు, వానమామలై వరదాచార్యుల వారు, బుర్గు రామకృష్ణారావు గారు ఉన్నప్పుడు అంటే ఒక ఆత్మీయత, అక్కడ వారు ఏదో ముఖ్యమంత్రి చేసినట్టు కాదు, కానీ ఏదో ఒక తెలియనటువంటి ఒక ఆత్మీయత అట్లా. అలాగే బిరుదురాజు రామారాజు గారు ఒకసారి మహబూబ్ నగర్ వచ్చినప్పుడు వారు చెబుతూ ఏమన్నారంటే, సురవరం ప్రతాపరెడ్డి గారి నుండి రంగంలోకి లాగిన వారు అని ఒక సంఘటన చెప్పారు. వరంగల్లో ఆంధ్ర సుపరిషత్ ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కవి సమ్మేళనం చేయాలని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మాట దాశరథి గారు కూడా రాసుకున్నారు. సాయంకాలంతో పందిళ్ళు వేసుకున్నారు, మంత్రరోజు పొద్దున జరగాలని. వేసుకుంటే రాత్రికి రాత్రి రథాకారులు మొత్తం పందిళ్ళు కాల్చిపట్టేసినారు. అయితే ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. పందిళ్ళు మొత్తం కాలిపోయినా ఏం చేయాలా, కవి సమ్మేళనం ఆపేయడమా ఏంటి అనుకున్నారు. అనుకుంటే సురవర ప్రతాపరెడ్డి గారు ఆ బూడిద కుప్పలపైన కవి సమ్మేళనం జరగాలన్నాడు, చాలా తీవ్రంగా. అవి అటువంటి దానిపైన కవి సమ్మేళనం నడిచిందని రాసుకున్నారు. అయితే ఆ కవి సమ్మేళనం అయిన తర్వాత రాత్రి దాంట్లో బిరుదురాజు రామరాజు గారు వెంట కవిత్వాలు చదివిన తర్వాత వాళ్ళంతా వచ్చి రూమ్లో కూర్చున్నారు. ఇది రామరాజు గారు చెప్పిన మాట. కూర్చుంటే ప్రతాపరెడ్డి గారు వచ్చి ఇట్లా దర్వాజా దగ్గర నిలబడ్డాడు. ప్రతాపరెడ్డి గారు అని నాకు కూడా అంతగా పెద్దగా అప్పటికి పరిచయం. ప్రతాపరెడ్డి గారు వచ్చినారు కదా, నేను నిలబడ్డాక సరే మాట్లాడి, నువ్వు కదా కవిత్వం చదివింది అని. సరే కవిత్వం ఉండని కానీ నువ్వు జానపద సాహిత్యం వైపు మరితే బాగుంటుందని సూచన ఇచ్చినారు. కనుక ఆయన వాక్కు నాకు శిరోధాన్యమైందని ఆ సభలో ఆయన చెప్పడం జరిగింది. అట్లా సురవరంగా సిద్ధయంతి అయినప్పుడు ఇక్కడ పేరువారం జగన్నాథం గారు ఉపాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రత్యేకంగా వచ్చారు. ఇట్లా ఏదో ఒక అనుబంధం. ఇంతకుముందే పెద్దలు విద్యార్థి గారు చెప్తున్నారు, వారు ఒక కవితా సంకలనాన్ని మన మహబూబ్ నగర్ చెందినటువంటి సర్షా అనేటువంటి చాలా గొప్ప కవి, చాలా గొప్ప కవి ఉర్దూలో, వారు ఈ కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేసినారు. ఉర్దూలో సార్ తెలుగులోకి ఈ కవిత్వాన్ని ఉర్దూలోకి అనువాదం చేస్తారు. అంటే ఇట్లా ఇంకోటి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ చెందినటువంటి పెద్దలు డాక్టర్ ఇరవేటి కృష్ణమూర్తి గారు మా ఆచార్యులు వారు ఇక్కడ పనిచేసినారు. మా గురుగారు సార్ ఇక్కడ సార్ వారు ఇక్కడ పనిచేసినారు. అయితే ఒక్క సంఘటన మాత్రం చెప్పి ఆపిస్తాను నేను. ఇక్కడ వారు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో వాడు, నేను మొట్టమొదటి రోజు క్లాస్లో పోవాలి, అప్పుడు కొత్తవారు పోవాలనుకుంటే క్లాస్లో పోయినాడు సార్. పోయే వరకు బోర్డు పైన ఎవరో ఒక విద్యార్థులు ఉన్నారు, బోర్డు పైన ఒక గాడి బొమ్మ వేసాడు. ఇట్లా పోయే వరకు ఒక గాడి బొమ్మ వేసిపెట్టి వాడు ఏం రాయాలి కాబట్టి ఈయన వస్తుందని తెలిసింది, కొత్తసారి వస్తుంది లెక్చరర్ వస్తుంటే గాడి బొమ్మ వేసి పెట్టినాడు. పెట్టిన వెళ్ళంగానే ఆ బొమ్మ చూసేవారికి ఆయన కొద్దిగా ఒక్క క్షణం కొద్దిగా అసౌకర్యంగా భావించింది. కానీ వెంటనే సార్ చాలా ఆవిడ ఉండేవాడు. వెంటనే వెళ్ళేమన్నట్టంటే
ఎవరి గాడిద అన్నాడు. వాడు చచ్చిపోయింది అసలు చేసినాడు. అట్లా ఇది నాకు మొదట్లానే ఒక రోజు క్లాస్లో సార్ చెప్పినట్టు పోవాలి. కనుక ఇవాళ మనం ఇక్కడికి రావడం ఇది రాజరాజ నరేంద్ర గ్రంథాలయం. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు 1904 ఇది స్థాపన. అంటే 100 ఏళ్ల పైబడినటువంటి గ్రంథాలయం. గ్రంథాలయోద్యమంలో దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాలయం ఇది. మరి ఇటువంటి గ్రంథాలయంలో మనం కూర్చోవడం కూడా ఒక భాగ్యం వాస్తవంగా. ఇటువంటి పెద్ద వర్ష సమక్షంలో ఇవాళ వరంగల్ జిల్లాలో సాహితీ ప్రముఖులుగా ఉన్నటువంటి పెద్దలు సాహిత్య రంగానికి ఇతోధికమైనటువంటి సేవలు అందించి, ప్రేరణ అందించి, స్ఫూర్తిని అందించి, ఒక తరాన్ని నడిపి కొత్త తరాన్ని బాగా ప్రేరేపించినటువంటి పెద్దల సమక్షంలో మనం ఉండడం అనేటువంటి చాలా ఆనందకరంగా భావిస్తూ, మరి ఇంతకుముందే మనం పెద్దలు పరిచయం చేసుకున్నాం. నాగిల రామశాస్త్రి గారు, పెద్దలు కాళోజీ గారు అనుభవం ఉన్నటువంటి వారు, అలాగే పెద్దలు విఆర్ విద్యార్థి గారు, అలాగే పెద్ద ఆచార్య వన్న ఐలయ్య గారిని మనం ఇంతసేపు ఉదయం నుంచి వారు మనతో పాటుగా ఉన్నారు. మరి వాళ్ళ కొంతమంది పెద్దవాళ్ళని మనం పరిచయం చేసుకుందాం. పెద్దలు డాక్టర్ దహకం సాంబమూర్తి గారు, వారు విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసినారు. చాలా బాధ్యతలు చేసినారు. చాలా గొప్ప రచయిత. దాదాపు తెలుగు అకాడమీ, తర్వాత తెలుగు సాహిత్య అకాడమీ చాలా పుస్తకాలు రాసినారు. తెలుగు పండితులకు వారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మెథడాలజీ చాలా పుస్తకాలు రాసినారు. వ్యాకరణం చూసా, వ్యాకరణం చూసా చాలా పుస్తకాలు వారు ప్రచురించడం జరిగింది. అలాగే తెలుగు పాఠ్య పుస్తక దాంట్లో కూడా వారు సంపాదకులుగా ఉన్నారు. పెద్దలు వన్న ఐలయ్య గారు కూడా సంపాదకులలో ఉన్నారు. వారు ద్వితీయ వాచకానికి మేమంతా కూడా ద్వితీయ వాచకంతో కలిసి మేము పనిచేసినాం. మేము చాలా అనుభవాలు పొందిన వాళ్ళతో. కాబట్టి అటువంటి పెద్ద మనిషి రామమూర్తి గారు మొన్న ఈ మధ్య వారు అశీతి సంచిక భారతీయ చింతన అనేసినారు. వారి 80 ఏళ్ల పూర్తి సందర్భంగా భారతీయ సంస్కృతిని ఆవిష్కరించారు. తమ గురించి చెప్పుకోవడం కాదు, భారతీయ సంస్కృతి గురించి ప్రపంచానికి తెలవాలని అద్భుతమైనటువంటి సంచికలు వారు వెలువరించడం జరిగింది. అలాగే పెద్దలు అభిషేక్ నవీన్ గారు, వారి పేరు వింటేనే నవలా సాహిత్యం, వారి ఎవరు తెలియని వాళ్ళు లేరు. కనుక నవలా రచయితగా చాలా ప్రఖ్యాతులు. అనేక సభలలో వెళ్ళి తమ వాగ్దాటితో ఎంతోమందికి ప్రేరేపించినటువంటి పెద్దలు వారు. అలాగే మడత భాస్కర్ గారు ఒక కాంతి మిత్రుడు డాక్టర్ మడత భాస్కర్ గారు, వారు కవి రచయిత. వారు చాలా వీడియోస్ సాహిత్యం పైన వారు చేశారు. కనుక మీరందరినీ మనం మూసుకోవడం మనం భాగ్యంగా భావిస్తాం. ఈ రాజరాజ నరేంద్ర భాషా నిలయం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నమ్మవాకం. ఈ నేల ఏంటంటే చేతనావర్తన కవులైనటువంటి ఒక ఆచార్య గోవెల సుప్రసన్నాచార్య, సంపత్ కుమార్ ఆచార్య, పేరువారం జగన్నాథం గారు, మా బన్నాయిలయ్య గారికి ఇదంతా గురువులు. అదేవిధంగా వేణుముద్దల నరసింహారెడ్డి గారు, వేనారి అంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నడయాడినటువంటి ఒక నేల. రెండో అంశం ఏంటంటే వారు చెప్పారు పాలమూరికి ఊరుగలికి ఉన్న సంబంధం. ఇంకొక సంబంధం ఏంటంటే పాలెం కాలేజీలో పనిచేసినటువంటి ఒక శ్రీ పెరుంబుదూరు శ్రీరంగాచార్య గారు, వారి తమ్ముడు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో వారు ఆంగ్ల భాష లోపల కాకతీయ వారు ఈ మధ్యలో జరిగిపోయారు. పాలెం కాలేజీకి శ్రీరంగాచార్య గారు లెక్చరర్గా అపాయింట్ అయ్యి అక్కడే ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. వారి శిష్యులైనటువంటి ఒక గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు, అదేవిధంగా వారి ఆలపూర్ వారు, అదేవిధంగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, రుక్నుద్దీన్ గారు, యాదగిరి గారు, ఎంతోమంది ప్రముఖులు ఏంటంటే వాళ్ళకి వరంగల్కి పాలమూరుకి ఉన్నటువంటి తెలియదు. అట్లాంటి గిరిజా మనోహర్ బాబు గారు వరంగల్లో సహృదయ అనేటువంటి ఒక సాహితీ సాంస్కృతిక సంస్థ పేరు మీద ఒక రకంగా ఈజ్ డూయింగ్ ఏ హ్యూమన్ సర్వీస్ ఫర్ ద పాస్ట్ 40 yearsగా ఆ సంస్థ ఇక్కడ 45 yearsగా నడుస్తుంది. అంటే దానికి సంబంధించినటువంటి ఒక కృష్ణమూర్తి గారు వారి పేరు అమెరికాకి వెళ్ళారు కాబట్టి మాకు ఆ బాధ్యత అప్పచెప్పి వెళ్ళారు. సో మీరందరూ ఇక్కడ రాజరాజు భాగానికి రావడం చాలా గొప్ప సుకృతంగా భావిస్తున్నాను. మన మధ్యలో డాక్టర్ వీరప్పనేని పద్మ గారు, ఆవిడ న్యూరో ఫిజిషియన్, హిమ్స్కి సంబంధించినటువంటి అనంత డైరెక్టర్. అదేవిధంగా వారి నాన్నగారు నర్సయ్య గారు అని చెప్పేసి IPS ఆఫీసర్,
ఎన్టీ రామారావు గారికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ మన మధ్యలో ఉన్నటువంటి కొద్దిమంది ప్రముఖులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము. రాంబాబు గారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు సంబంధించినటువంటి ఇంకా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా హర్ష ఈ నల్గొండ జిల్లానికి వచ్చి ఇక్కడ ఫుల్ టైమర్గా ఉన్నటువంటి. రామన్న గారు యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. రఘుబాబు ఏవీపీ ఫుల్ టైమ్గా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫుల్ టైమ్గా రిలీవ్ అయ్యారు. 2 సంవత్సరాలు పనిచేసి రిలీవ్ అయ్యారు. ప్రశాంత్ కాన్ఫిడెన్స్ సిటీ పీజీ చదువుతుంది. తర్వాత వీరు పిగిల్ ప్రవీణ్ గారి యొక్క తాతగారు వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్. ఇది ప్రస్తుతం అంటే మనకు మంచినీళ్ళు కావాలన్నా లేదా వారే మనకు దాఖలు చేశారు. జినుగు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ రామకృష్ణ సేవా సమితికి సంబంధించినటువంటి ఒక సెక్రటరీగా ఉన్నారు. నా పేరు సౌమిత్రి లక్ష్మణాచార్య. నేను బేసికలీ ఐఎమ్ అడ్వకేట్. ఐ మీన్ టాక్సేషన్ సార్. కాకపోతే మా నాన్నగారు పండితులు కాబట్టి మేము పరమశంతలం. మాకు సాహిత్యం లేదు. ఏదో మేము వేరే రంగంలో కూడా మాకు తెలిసిన సహకారాలు చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఉద్దేశించి నవీన్ గారు సార్ కలర్ల వారికి వారి బృందాన్ని అందరికీ పేరు పేరున స్వాగతం. మీతో ఈరోజంతా గడపాలను ఇన్విజిలేషన్ మా గురువు గారికి రచయిత కారణం మీరు రాసిన వ్యాసం అందరికీ ఆదివారం రోజు తీసుకోండి. నన్ను మళ్ళించండి. 10 నిమిషాలు నేను డ్యూటీలో ఆన్ డ్యూటీలో. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు ఆన్ డ్యూటీలో వచ్చాను. మనకి యూనివర్సిటీగా నవీన్ గారిని థ్యాంక్ యూ అండి. కూర్చొని మాట్లాడాలి. చేసింది భాష ఇప్పుడు నేను ఇంత ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే తెలుగు భాషను రక్షించండి. ఎందుకంటే తెలుగు భాషను రక్షించమని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ అన్ని స్కూల్స్లో ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ మీడియం. తెలుగు సాహిత్యం గురించి కానీ, తెలుగు సంస్కృతి గురించి కానీ, తెలుగు చరిత్ర గురించి కానీ ఇవేవి ఇప్పటి తరానికి తెలియదు. కాబట్టి ఆ తెలుగును మనం కాపాడుకోవడానికి ఏం చేయాలంటే ఈ యువతరానికి, ముఖ్యంగా యువతరానికి తెలుగు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి గవర్నమెంట్ కూడా దానికి సహకరించాలి. కేసీఆర్ గారు మాట అనేవాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ టు పీజీ నేను తీసుకొస్తా, అందులో అన్ని క్లాసులో కూడా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది, తెలుగు కంపల్సరీగా ఉంటుంది అని చెప్పేవాడు. అది ఎక్కువ ఎడిపోయింది ఆ ప్రోగ్రాం తెలియదు. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్లో చదివితే చాలా గొప్ప అనుకుంటున్నారు. ఇంగ్లీష్లో చదివితేనే ఈ అమెరికాకు ఆ సెలవు పోగలదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని భ్రమలు, కొన్ని ఈ మిత్ అంటారు, మిత్స్ ఉన్నాయి యువతరంలో. వాటిని పోగొట్టడానికి మనకు చేసిన సహాయం మనం చేయాలి అని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో వాట్ యూ థింక్. దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఉందా అని అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ముస్లిం రాజుల పరిపాలన కాలంలో తెలుగు ఎట్లుందో తెలుసు. కనీసం ఇప్పుడు మన వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడైనా తెలుగు మంచి ఉచ్చ స్థితిలో లేకపోతే మరి ఏ లాభం? ఈ డెమోక్రసీ, ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? తెలుగు మీడియం కంపల్సరీ, తెలుగు కంపల్సరీగా ప్రతి క్లాస్లో ఉండాలి అని ఒకసారి ఒక సభలో చెప్తుంటే అక్కడ ఉన్న ఒక మినిస్టర్, మీరు చెప్పేది చాలా కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ అయితే మరి ఎందుకు మరి తెలుగు మీడియమే ఎందుకు చెప్పారు? మరి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఏంటి? చాలా దూరం, చాలా
గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం. అది దానికి ప్రభుత్వం చెప్పే జవాబు ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మేము చేస్తాం. ప్రజలను కోరుకున్న ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, ప్రజల్ని కొంచెం మార్చండి. అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. తెలుగు మీడియం చదివిన వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పండి, కానీ అదేమీ జరగడం లేదు. చాలా ముఖ్యమైన ఒక మిత్ ఏమిటంటే, మిత్ అంటే ఒక భ్రమ ఏమిటంటే ఈ ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ మీడియం చదివితేనే అమెరికా పోతుంది అనే కొన్ని మిత్స్ ప్రజల్లో వ్యాపించినాయి. వాటిని పోగొట్టాల్సిన ఉంది. ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన నీకు పెద్ద ఉద్యోగం దొరుకుతుంది గ్యారంటీ ఏం లేదు. నీకు మెరిట్ ఉంటే తప్ప అమెరికాలో కానీ ఎక్కడ కానీ నీకు మంచి ఉద్యోగం దొరకదు. ఆ మెరిట్ ఎట్లా వస్తుంది? తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకు కూడా కనీసం 10th వరకు తెలుగు మీడియం ఉండాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మేమంతా తెలుగు మీడియంలో చదివినాం. మేమంతా తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాం, మేము ఇంగ్లీష్లో చెప్పాం పడాలి. కానీ ఇప్పటి వాళ్ళు ఏంటంటే తెలుగు మీడియం చదివితే ఏం భవిష్యత్తు ఉండదు అని. ఎందుకంటే మేమంతా తెలుగు పండిట్స్ కాబట్టి కోరేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ తెలుగును రక్షించుకోవాలి. అంటే అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. దానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి.